start the session. Welcome to Center for Social Dialogue, 164th session. Center for Social Dialogue is an open platform where you can share any kind of idea, any kind of thought, even your experiences, novels, literature, any other achievements, or even personal experience also. You can share your books, everything. సో ఇవాళ మనము ఈ సెషన్ కోసం వీ హ్యావ్ ఇన్వైటెడ్ రాణి శివశంకర్ శర్మ గారు. రాణి శివశంకర్ శర్మ గారు అంటే ఒక వెల్ నోన్ పర్సనాలిటీ ఇన్ లిటరీ సర్కిల్స్. ఆయన ది లాస్ట్ బ్రాహ్మిన్ అనేటువంటి పుస్తకంతో తెలుగు సాహిత్య లోకంలో ఒక సంచలనంగా ప్రారంభమయ్యారు. అంతకు ముందు కూడా వారు చాలా కవితలు అవి రాశారు, విరసంతో కనెక్ట్ అయి ఉన్నారు. ఆ తర్వాత ఇంకా రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ దళిత సాహిత్యంతో కూడా కొంతకాలము కలిసి జీవించారు. అలాగే అనేక పుస్తకాలు రాశారు, అమెరికనిజం అని, శకుంతల అని, ఇలా వాటిలో ప్రధానంగా ఏంటంటే ఈ ఆధునికత మీద ఒక రకమైన విమర్శ ఉంటుంది. అంటే ఈ ఆధునికత అనేది ఒకటి, ఆ తర్వాత వలసవాదం యొక్క ప్రభావం, అంటే కాలనైజేషన్ యొక్క ప్రభావం, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆఫ్రికన్ నేషన్స్ లో చాలా బలమైనటువంటి సిద్ధాంతాలుగా ఇప్పటికీ బాగా వర్క్ చేస్తున్నాయి. ఎస్పెషలీ డీకాలనైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో చాలా బలంగా ఉంది. ఇండియా వచ్చేప్పటికీ అంత బలంగా ఉంది అని చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ డీకాలనైజేషన్ కి కాంటూర్స్, అంటే దాని పరిమితులు, దాని మితి పరిమితులు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ. సో డీకాలనైజేషన్ అండ్ వలసవాదం యొక్క ప్రభావము, అలాగే ఆధునికత విమర్శ, వీరి అన్ని పుస్తకాల్లో సనాతనం మొదలుకొని అమెరికనిజము అన్నిట్లో కూడా, లాస్ట్ బ్రాహ్మిన్ అన్నిట్లో కూడా ఉంటుంది. సో రాణి శివశంకర్ శర్మ గారి గురించి నేను ప్రత్యేకంగా ఇంకా అంతకంటే లెంగ్తీ ఇంట్రడక్షన్ అవసరం లేదనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఈజ్ ఎ వెల్ నోన్ మ్యాన్ ఇన్ ది లిటరీ సర్కిల్స్. సో నౌ ఐ ఇన్వైట్ రాణి శివశంకర్ శర్మ గారు. వారి వాళ్ళ జాషువా సాహిత్యం, అర్థాలు, అపార్థాలు, పెడార్థాలు అనేటువంటి సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు. సో రాణి శివశంకర్ శర్మ గారు మొదలు పెట్టమంటారా? వినిపించడం కనిపించడం సరిగ్గానే ఉందా? సరిగ్గానే ఉందండి, సరిగ్గానే ఉందండి. క్యారీ. ఇంతవరకు నేను మోడర్నిటీ మీద కానీ, కలోనియలిజం మీద కానీ ఇప్పటికే నేను 1-2 లెక్చర్స్ ఇచ్చాను. వాటికి ఒక కంటిన్యూషన్ గా మనం దీన్ని చూడొచ్చు కొంతవరకు, జాషువా గురించిన ఉపన్యాసాన్ని. ఎందుకంటే జాషువా అంటే ఒక కవిగా ఆయన పాత్ర ఏమిటి అనడం కంటే, అది సరే ఆయన ఎంత గొప్ప కవి, ఆయన ఒక గొప్ప పద్య కవి. నేను అయితే ఆయన పద్యాలు నేను అందంగా పాడలేను. నిజానికి ఆయన పద్యాలు బాగా పాడగలిగేవాడు. పద్యం అనేది పాడటం అంటే శ్రావ్యంగా వినిపించడం మీద ఆధారపడి ఉంటుంది, మన వచన కవిత్వంలో చదవడం కాదు కదా అది. సరే, అయితే ఏంటంటే ముఖ్యంగా ఆయన నేపథ్యం ఏమిటి, ఆయన ఎటువంటి నేపథ్యం నుంచి వచ్చాడు అనేది మనము ఫస్ట్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో జాషువా రెండు సార్లు పునరుజ్జీవనం పొందాడు. ఎట్లాగనేది నేను చెప్తాను. మొదట నేను ఆధునిక కవిత్వం అనేది ఏదైనా మొదలు పెడితే జాషువాతో మొదలు పెట్టాను. ఎందుకంటే నేను ఓరియంటల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాడిని. అప్పుడు ఈ వచన కవిత్వం అది అర్థమయ్యేది కాదు. మొట్టమొదటి జాషువా కవిత్వం చదివినప్పుడు చాలా హాయిగా ఉండేది. అది చదివినప్పుడు నాకు చాలా కొత్తగాను అనిపించింది. అప్పటికి జాషువా గురించి పెద్దగా ప్రసక్తి లేదు. అంటే నేను 76-77లో చదివాను అనుకుంటాను. అప్పటికి జాషువా గురించి ఇంత హడావిడి అనేది ఎక్కడ లేదు. ఇది ఎప్పుడు వచ్చిందంటే దళిత కవిత్వం అనేది మనకి 90ల తర్వాత, గ్లోబలైజేషన్ పీరియడ్ తర్వాత ఒక మార్పు వచ్చింది. అప్పుడు దళిత కవిత్వంలో సంకలనాలు రావటం, త్రిపురనేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు సంకలనాలు తీసుకురావటం, దళిత కవిత్వం అనేది ఒక ఉద్యమంగా వచ్చాక అందరూ జాషువాని ఎవరు గుర్తించలేదని మొదలుపెట్టారు. అప్పటి నుంచి మొదలైంది. అయితే అసలు ఇక్కడ మనకి గుర్తింపు అంటే ఏమిటి, అసలు జాషువాని ఎవరు గుర్తించలేదా, ఎవరు గుర్తించారో, ఎప్పుడు, ఎలా గుర్తించారు, ఈ గుర్తింపు అనేది మనం అర్థం చేసుకొని ట్రై చేస్తే కొంతవరకు మనకి అసలు ఈ సాహిత్య గమనం కూడా కొంత అర్థం అవుతుంది. జాషువాని మొట్టమొదటి గుర్తించింది సంప్రదాయ కవులు.
ఆధునిక కవులు గుర్తించలేదు. సంప్రదాయ కవులు అంటే ఎవరు? చెల్లపిళ్ళ వెంకట కవి లాంటి వాళ్ళు గుర్తించారు. ఆ చల్లపిల్ల వెంకట కవులు పద్య కవులుగా మనకు తెలుసు. ఆయన పూర్తిగా అంటే ఆధునిక కవిత్వంతో సంబంధం లేని వాళ్ళు. అంటే ఆధునిక కవిత్వం అనేది ఎక్కువగా పాశ్చాత్య యూరప్ సాహిత్యము, లేకపోతే ఇంగ్లీష్ సాహిత్యము, ఇంగ్లీష్ విద్య మనకి రావటము, దాని ప్రభావం నుంచి మనకు వచ్చిందని మనకు తెలుసు. కానీ వాళ్ళలో అటువంటి ప్రభావం ఏమాత్రమో కూడా తిరుపతి వెంకట కవుల్లో ఉండదు. వాళ్ళు ఫస్ట్ గుర్తించారు జాషువాని. అయితే అసలు ఇంకోటి గుర్తించాల్సింది ఏంటంటే విచిత్రము, మొట్టమొదట జాషువా సమకాలికులు ఎవరు? అసలు జాషువా ఒక్కడేనా దళిత కవి? చాలా మంది జాషువా గురించి చెప్తూ ఉంటారు. అయితే జాషువా సమకాలంలో అనేక మంది దళిత కవులు ఉండేవారు. వాళ్ళందరూ పద్య కవులే. విచిత్రం, ఎవ్వరూ వచన కవి లేరు. అప్పటికే వచన కవిత్వం ఒక ఫోర్స్ గా వచ్చినా కూడా వచన కవిత్వంలోకి వాళ్ళు రాలేదు ఎవరు కూడా. మనకి ఇంకా చెప్పాలంటే మనకి తిరుపతి వెంకట కవులు జాషువాని గుర్తించారు. ఆయన గండపండేరం తొడిగారు. ఇంకోటి ఏంటంటే ఇంతటి గొప్ప కవి చాలా అరుదు అనేసి వాళ్ళు వాళ్ళ కథలు గాథలు అనే పుస్తకంలో కూడా రాశారు, రికార్డ్ చేశారు వాళ్ళు. అయితే మనకి విచిత్రం ఏంటంటే దళిత కవులు పద్య కవులుగా ఉన్నారు ఫస్ట్. వాళ్ళు ఎవరు వచన కవిత్వం రాయలేదు. ఇంకా పాశ్చాత్య కవుల సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళుగా వాళ్ళు కనపడరు, పద్య కవిత్వంలో ఉంటారు. అయితే వాళ్ళని గుర్తించింది ఎవరు? మళ్ళీ విశ్వనాథ సత్యనారాయణ చేత ముందు మండలం రాయించుకున్నారు వాళ్ళు. మనకి తిరుపతి వెంకట కవుల్ని మెచ్చుకున్నది చల్లపిల్ల వెంకట కవులని తెలుసు. తర్వాత వీరిని మోషే అనే ఒక కవి ఉన్నాడు, అతను కూడా క్రీస్తు చరిత్ర రాశాడు. అలాగే సుజ్ఞానానంద కవి, ఆయన కూడా క్రీస్తు చరిత్ర రాశాడు. వీళ్ళందరూ క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా. జాషువా క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చాడు, వీరిని మోషే క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చాడు. మళ్ళీ మా సుజ్ఞానానంద కవి ఎక్కువగా క్రైస్తవ నేపథ్యం. బౌద్ధం అంటే మనకి ఆధునిక కాలంలో మనం చెప్పుకోవడమే తప్ప లేదు. ఎక్కువ క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కవులందరినీ కూడా మెచ్చుకున్న వాళ్ళు ఆశ్చర్యకరంగా వీళ్ళు మెప్పు పొందాలనుకున్నది కూడా బ్రాహ్మణ సంప్రదాయ కవుల నుంచి. ఎవరు? జాషువా పద్యాలు మాత్రమే రాసినటువంటి పాశ్చాత్య సంపర్కం లేనటువంటి తిరుపతి వెంకట కవుల నుంచి గుర్తింపు పొందాలనుకుంటే ఈ మోషే లేకపోతే ఇలాంటి కవులు, సుజ్ఞానంద కవి లాంటి వాళ్ళు వీరిని మోషే కవిత్వాన్ని ముందు ఇచ్చినప్పుడు, పుస్తకం ఇచ్చినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ 2-3 రోజులు పెట్టుకుని ఇంకా ఏం మాట్లాడలేదట. ఆయన ఆశ్చర్యపోయి ఎప్పటికైనా నాకు అభిప్రాయం చెప్తాడని చూస్తున్నాడు. ఆయన ఎంతో తన్మయత్వం చెంది ఇంత గొప్పగా మనకు అనేసి అంటాడు. ఆయన ఒక మాట అంటాడు, గొప్ప కరుణరసాన్ని వ్యక్తం చేసే గొప్ప కవులు క్రైస్తవ కవులు లేకపోతే దళిత కవులు, వీళ్ళు మన రాజ్యాంగానికి ఒక గొప్ప శక్తిని ఇస్తారనుకుంటారు. ఇది కోటేశ్వరరావు అని ఆధునిక కవి ఈ మధ్య రాశాడు. ఎవరు ఈ మాట అన్నది? విశ్వనాథ సత్యనారాయణ. అంటే ఇలాంటి పద్య కవులు ఒకళ్ళు కాదు, అనేక మంది ఉన్నారు. అనేక మంది. మల్లవరపు జాన్ కవి, ఇలాంటి నాకు ఇంకా వాళ్ళందరి గురించి మాట్లాడడం కుదరదు, కానీ వాళ్ళని పరిశోధన చాలా జరగాలి. వాళ్ళు నేను అనుకోవడం 100 మందినే ఉండుంటారేమో. ఆనాడు వచన కవి ఒక్కడు లేడు దళిత కవుల్లో. విచిత్రం ఏంటంటే దళిత కవి వీళ్ళందరూ కూడా కుల వివక్ష గురించి ఎంతో కొంత రాసిన వాళ్ళే. అది కూడా మనం ఒప్పుకుని తీరాలి. జాషువాయే కాదు, మిగిలిన దళిత కవులు కూడా భారతదేశంలో ఉండే కుల వివక్ష గురించి ఎంతో కొంత రాశారు. ఈ కవులు అందరినీ కూడా గుర్తించినది సంప్రదాయవాదులే. ఇది ఎలా? ఇది విచిత్రం. సంప్రదాయవాదులు ఏమంటారు? బ్రాహ్మిన్స్. ఒక రకంగా బ్రాహ్మిన్స్, దళిత్స్ లేకపోతే దళితులు యాంటీ బ్రాహ్మణ మూవ్మెంట్ నుంచి వచ్చారనుకుంటే మరి గుర్తించింది బ్రాహ్మలే, వాళ్ళు గుర్తింపు కోరింది కూడా బ్రాహ్మణుల నుంచే. ఇది ఎలా సాధ్యమైంది? ఇంకొక విచిత్రం ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి లేకపోతే క్రైస్తవం వచ్చి వీళ్ళని ఎంతో మార్చింది, లేకపోతే వీళ్ళకి విద్య ఇచ్చింది అని అన్నప్పుడు పాశ్చాత్య కవుల నుంచి వీళ్ళెవరు స్ఫూర్తిని పొందలేదు. అది విచిత్రం. ఆశ్చర్యకరంగా జాషువాలో మరొక లక్షణం కనబడుతుంది. ఆ రోజుల్లో గురజాడ ఆధునిక కవిత్వానికి ఒక రకంగా మూలం అనుకోవచ్చు. ఆయన నిజంగానే పాశ్చాత్య రచనలు వాటి నుంచి చాలా స్ఫూర్తి పొందినవాడు. అటువంటి వ్యక్తి పేరు జాషువా కవిత్వంలో ఎక్కడ కనపడదు. గురజాడ పేరు ఒక్క చోట కూడా కనపడని కవి ఎవరైనా ఉన్నారంటే జాషువా. అంటే వీళ్ళంతా ఒక సాంప్రదాయిక నేపథ్యం నుంచి వచ్చారు. విచిత్రము, వీళ్ళు బ్రాహ్మిన్స్ నుంచి. అయితే దీన్ని ఎలా చూడాలి? బ్రాహ్మిన్స్ గుర్తించారు వీళ్ళు. అలాగే జాషువాను ఆదరించింది కూడా. అయితే జాషువాకి ఆ రోజుల్లో గండపెండారాలు దొరకడమే కాదు, ఆస్తులు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా బ్రాహ్మలే. ఆయన యాకా దండయ్య పంతులని ఆయన ఆస్తి ఇల్లు ఇస్తాడు. అంటే వీళ్ళని అంత కంటికి రెప్పలా కాపాడుకున్నది కూడా బ్రాహ్మలే. అయితే కుల వివక్ష ఆశ్చర్యకరంగా లేదా అంటే ఉంది. మనకి విశాఖపట్నంలో
అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు రాశారు అప్పటి జ్ఞాపకాలు. ఆయన ఓ మాట రాస్తాడు, జాషువా అక్కడ కవిత్వం చదవడానికి వెళితే ఆయనకు బయట భోజనం పెట్టారు. అందరూ లోపల భోజనం చేశారు, ఈయన బయట భోజనం చేశాడు. బయట భోజనం చేసినప్పుడు అప్పుడు చిన్నపిల్లాడు వరదరాజేశ్వరరావు గారు, కృష్ణారావు గారి కొడుకు, అబ్బూరి కృష్ణారావు గారి కొడుకు, ఆయన పక్కన కూర్చుని భోజనం చేస్తాడు. అబ్బాయి నువ్వు చాలా సంతోషిస్తాడు జాషువా. ఇది విచిత్రం. దీన్ని జాషువా దీన్ని కూడా తన కవిత్వంలో వ్యక్తం చేశాడు. శిల్పాన్ని మెచ్చుకుని శిల్పిని దూరం పెడుతున్నారని. శిల్పిని మెచ్చుకోరు, శిల్పిని దూరం పెడతారు, శిల్పాన్ని మాత్రం మెచ్చుకుంటారని. అది ఒక విషాదంగా కూడా ఆయన తన కవిత్వంలో రాస్తాడు. ఒక శిల్పాన్ని తయారు చేసేటటువంటి వ్యక్తి, దైవ అంటే దేవుడికి సంబంధించిన బొమ్మలు తయారు చేసే వ్యక్తి ఎలా ఒంటరిగా లేకపోతే పేదరికంలో చచ్చిపోతాడు, ఆ శిల్పం ఎలా ఆరాధించబడుతుంది అనేది ఒక కావ్యంగా, కావ్యఖండికగా రాస్తాడు. ఇది నాకు అనేక విషయాలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య టిఎం కృష్ణ పుస్తకం రాశాడు, సెబాస్టియన్ సన్స్ అని. అదే మధ్యలని మోయించే వాళ్ళు అంటే మురగించే వాళ్ళు, సంగీత విద్వాంసులందరూ కూడా, మృదంగ విద్వాంసులందరూ కూడా బ్రాహ్మిన్స్, అప్పర్ క్యాస్ట్ ఉంటారు. దాన్ని తయారు చేసేవాళ్ళు దళితులు. అది చర్మంతో తయారు చేస్తారు, ఇంకా చెప్పాలంటే గోవు చర్మంతో తయారు చేస్తారు. అది తయారు చేసేది బయట ఎక్కడో. వాళ్ళకి బ్రాహ్మిన్స్కి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి అనే దాని మీద చాలా విపులంగా ఆయన రాస్తాడు టిఎం కృష్ణ. చాలా మంచి పుస్తకం. అది ఎట్లా తయారు చేస్తారు, ఏమిటి, వాళ్ళ రిలేషన్స్ కూడా ఎట్లా మారుతూ వచ్చాయి క్రమేపీ, మోడర్నిటీ వచ్చే అనేది రాస్తాడు. అందుకని విచిత్రంగా ఏంటంటే మనము రెండు రకాలుగా చెప్పచ్చు. ఇప్పుడు ఈయన అవధానుల నుంచి వాళ్ళ నుంచి కూడా గుర్తింపు కోసమని ఇష్టపడ్డాడు జాషువా. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, వాళ్ళు మెచ్చుకునేవారు కూడా. అంటే ఈయన కవిత్వాన్ని ఎవరు కూడా చిన్న చూపు చూడడం సాధ్యం కాలేదు. ఇంకోటి అయితే కొన్ని పద్యాల్లో ఈయన యొక్క విషాదం కనపడుతుంది. రాకున కుమ్మినట్టగును, అంటే నీ కవిత్వం చాలా బాగుందని నువ్వెవరు అని అడిగినప్పుడు, ఆ కులం గురించి నేను ఆరా తీసినప్పుడు నాకు బాకుతో కుమ్మినట్టు ఉంటుంది అని బాధపడతాడు. ఈ కులం గురించి ఆయన ప్రసక్తి చాలా చోట్ల కనపడుతుంది. ఆ వివక్ష ఎంత తీవ్ర రూపంలో ఉందో కూడా మనకి దాంట్లో కనపడుతుంది. అయితే ఏంటంటే వీళ్ళని గుర్తించింది సాంప్రదాయక బ్రాహ్మణులే. ఇది ఎట్లా విచిత్రం ఏంటంటే, ఈ సాంప్రదాయక బ్రాహ్మణులు పద్యాలు రాశారు, పద్య కవిత్వంలోనే ఉండిపోయారు. ఈ దళిత కవులు, మొదటి తరం దళిత కవులు కూడా పద్య కవిత్వంలో ఉండిపోయారు. అయితే అప్పటికి ఇంకా ఆధునికత రాలేదేమో అనడానికి లేదు. ఆయన సమకాలీకులే శ్రీశ్రీ, లేకపోతే అనేక మంది బెల్లంకొండ రామదాస్ అని, బెల్లంకొండ రామరాయ కవి అని నరసరావుపేట ప్రాంతం వాడని, ఆయన పెద్ద సంస్కృత పండితుడు బెల్లంకొండ రామరాయ కవి. ఆయన మనవడే బెల్లంకొండ రామదాస్. అనేక ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగులోకి అనువాదం చేశాడు. అప్పటికి గొప్ప మంచి తెలుగు వచన కవిత్వం రాశాడు. ఇలా తెలుగు వచన కవిత్వం అనేది బలంగా వచ్చింది. పాశ్చాత్య ప్రభావాలు కూడా బలంగా వచ్చాయి. కానీ పద్య కవిత్వాన్నే దళితులు ఆశ్రయించారు. ఇది ఎందుకు జరిగింది? అదే సమయంలో ఈ పద్య కవిత్వాన్ని ఆరాధించేటటువంటి సంస్కృత పండితులు లేకపోతే తెలుగు పండితులు వీళ్ళని గౌరవించారు. అంటే ఒక రకమైన వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఓరియంటల్ ఎడ్యుకేషన్ అయిపోయింది. దీన్ని మనము అర్థం చేసుకోవడము కొంచెం క్లిష్టం. ఎందుకంటే అతి ముందుగా కొంతమంది బ్రాహ్మణుల్లో మెజారిటీ వర్గము ఇంగ్లీష్ విద్యలోకి వెళ్ళింది. ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా లిటరేచర్ నేర్పారు. అప్పుడు మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ తక్కువే కనుక ప్రధానంగా వాళ్ళు నేర్పదలుచుకున్నది కూడా మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ కాదు, ఎక్కువగా సాహిత్యం. ఆ సాహిత్య ప్రభావానికి బ్రిటిష్ వచ్చిన వెంటనే ప్రభావితం గురైంది బ్రాహ్మిన్స్ సహజంగా. వీళ్ళు పట్టణాలకు ఫస్ట్ ఎక్కువగా వెళ్ళింది కూడా వీళ్ళే. వీళ్ళ నుంచి ఆధునిక కవిత్వం వచ్చింది, దళితుల నుంచి కాదు. విచిత్రంగా దళితులు ఇంకా ఓరియంటల్ ఎడ్యుకేషన్లోనే మిగిలిపోయారు. ఎందుకని? వాళ్ళకి ఓరియంటల్ ఎడ్యుకేషన్ ఎక్కడుందండి? పద్యం ఎలా రాస్తారంటే, పద్యం అనేది బ్రాహ్మణులదే అని ఏమీ లేదు. గ్రామాల్లోనూ అంటే మీరు గ్రామంతో పరిచయం లేకపోతే పద్యం అనేది బ్రాహ్మణులదే అనుకుంటారు. నాటకాలు కానీ ఏవి కానీ అన్ని కులాలని అలరించేవి. ఇప్పుడు తిరుపతి వెంకట కవుల పద్యాలు కొద్దిమంది బ్రాహ్మణులకే తెలిసినది పొరపాటు. నాటక సమాజాలు విస్తరించి ఉండేవి, లేకపోతే నాటకాలు వేయడం ఉండేది. పద్య కవిత్వం, పద్య నాటకాలే ఎక్కువ ప్రాశస్తికి ఎక్కాయి కానీ సాంఘిక నాటకాలు కాదు. సాంఘిక విషయాలను చెప్పేటటువంటి నాటకాలు కూడా అవి కూడా పద్య రూపంలో ఉండేది. అందుకని పద్యం అనేది అన్ని చోట్ల విస్తరించి ఉండేది. అందుకని పద్యం అనేది కేవలం బ్రాహ్మణులది కాదు. ఇంకోటి అంటే ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, లేకపోతే చదువు లేదా జ్ఞానం అంటే ఏమిటి అని ఆలోచించినప్పుడు
మాదిగల్లో కూడా వాళ్ళదైన ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళ జాంబ పురాణము లేకపోతే వాళ్ళదైన చదువు అవన్నీ ఉన్నాయి. వాటి యొక్క కంటిన్యూషన్ గా పద్యాలు ఉన్నాయి, తత్వాలు ఉన్నాయి, ఈ గ్రామీణ సంస్కృతి ఉంది. దీని నుంచి బ్రాహ్మలు మోడర్న్ ఎడ్యుకేషన్ ద్వారా సిటీలకు వెళ్ళినటువంటి బ్రాహ్మిన్స్ కొందరు దూరం అయ్యి ఎక్కువగా పాశ్చాత్య విద్య నుంచి స్ఫూర్తి పొంది దాని నుంచి వచన కవిత్వంలోకి మళ్ళారు. అలా వెళ్ళలేకపోయిన వాళ్ళు దళితులైనా బ్రాహ్మలైనా వాళ్ళు పద్యంలోనూ సంప్రదాయ సాహిత్యంలోనూ మిగిలిపోయారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అంటే ఏమిటి, పద్యం అనేది అందరిది ఒకటి, ఆ అటు పండితులది ఇటు పామరులది అందరినీ రంజింపజేసింది ఆ కాలంలో. ఇంకోటి ఏంటంటే అది వినికిడి, వినడము, విని నేర్చుకునేటటువంటిది. అది గ్రామాలలో అందరిలోనూ ఉంది. ఇదొకటి. అందుకని ఆ పాత సంప్రదాయం నుంచి వచ్చినటువంటి దాన్ని బ్రాహ్మణులు దళితులు కూడా ఆదరించారు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు కూడా దాంట్లో. సరే, వాళ్ళ మధ్య దూరాలు, కులపరమైన వివక్ష అవి ఉండుండొచ్చు, కానీ ఇవి అయినప్పటికీ కూడా వాళ్ళని గుర్తింపు ఇచ్చింది కూడా దళితులకి ఈ సంప్రదాయ బ్రాహ్మలే అయ్యారు. ఎందుకంటే వాళ్ళకే పద్యంతో సంబంధం ఉంది. ఈ కొత్తగా వస్తున్నటువంటి లేకపోతే ఆధునిక విద్య నేర్చుకున్న వాళ్ళకి పద్యం ఒక చేదస్తంగాను, చందో బందోబస్తులను చట్పట్మని తెంచేయమనేసి వాళ్ళు మొదలెట్టారు. వాళ్ళకి పద్యం అనేది వీళ్ళు వెనకబాటుతనం వల్ల దాంట్లో ఉండిపోయారు అనేసి భావన వచ్చింది. శ్రీశ్రీని చాలా మంది కులం అంటారు, కులం కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన చాలా ఆధునిక సాహిత్యము, పాశ్చాత్య సాహిత్యంలో మధించడం వల్ల ఈ పద్య కవిత్వంలో మిగిలిపోయినటువంటి జాషువా రెండో స్థాయి కవిగా కనపడింది. ఎందుకంటే ఆ ఆధునిక సంపర్కం లేకుండా ఉంది జాషువాలో. అతి సహజమైనటువంటి ప్రాంతీయ భావనలు మాత్రమే ఆయనలో ఉన్నాయి. మీరు చాలా మంది కొన్ని విషయాలను ఎత్తరు. ఉదాహరణకి గబ్బిలంలో ఒక పద్యం ఉంది. ఆయన జాషువా దానిలో ఏం చెప్తాడంటే, మన నాటును విడిచిపెట్టి నీటిలోకి వెళ్తున్నారండి. మన నాటు అంటే ఎవరు? తిక్కన్న, తిమ్మన, మన కవులు ఉన్నారు, లోకల్ పద్య కవులు. ఆయన పేర్లు చెప్తాడు, అనేక మంది కవుల పేర్లు, పెద్దన, ఇలాంటి కవులు. ఈ లోకల్ గా ఉండేటటువంటి పద్య కవుల్ని నాటుగా భావిస్తున్నాము. ఎవరు? ఇంగ్లీష్ కవుల్ని, మిల్టన్, షేక్స్పియర్ ఇలాంటి కవులందరినీ కూడా నీటుగా భావించేటటువంటి తరం వచ్చింది. ఆయన ఎక్కువగా చాలా మంది చెప్పరు, కానీ పాశ్చాత్య సంపర్కం, ఇంగ్లీష్ విద్య ఈ పద్య కవిత్వాన్ని, సంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి ఒక పద్య కవిత్వాన్ని ధ్వంసం చేస్తుందనే బాధ కూడా ఆయన ఉంటుంది. అందుకనే ఆయన ఓ మాట అంటాడు, ఉరము నిక్కబలికి ఉద్రేకమొదవించు కవనమల్లు నవ్య కవిని కాన్, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడనేను. ఆయన విశ్వనరుడనేను అంటూ చెప్తూ ఏమని చెప్తున్నాడు? నేను నవ్య కవిని కాను, ఆధునిక కవిని కాదు. నేను ఆధునిక కవి ఎలా ఉంటాడంటే, ఉరము నిక్కబలికి తన వక్షస్థలాన్ని ఇలాగ జాతిని చూపించుకుంటూ ఉద్రేకంతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఈ ఛందస్సులు వద్దు, ఇవద్దు, ఇవన్నీ కూడా పాతవి, ఇవన్నీ తీసేద్దాం, సమాజాన్ని ఒక నిమిషంలో మారుద్దాం అంటూ ఉంటాడు. అటువంటి కవిని కాదు నేను. నిఖిల లోకం ఎట్లు నిర్ణయించిన, కానీ ప్రపంచం అంతా ఏదైనా అనుకోని, నన్ను వెనకబడినవాడు అనుకొని, ముందుబడిన అనుకొని, నేను తరుగు లేదు నాకు విశ్వనరుడనేను అని చెప్పుకుంటాడు. అంటే తన స్థానికత నుంచే విశ్వనరుడుగా తనని చాటుకుంటాడు. ఇక్కడ నవ్య కవిని కానంటూనే విశ్వనరుడు నేను అంటున్నాడు. నవ్య కవి విశ్వనరుడు కాదు ఆయన దృష్టిలో. ఎందుకంటే ఆయన చాలా చోట్ల ఈ పాశ్చాత్య లేకపోతే ఈ కొత్త గాలులకి ఈ పద్యము లేకపోతే ఈ సంప్రదాయ పరంపర లేదా కొత్త విధానం దాన్ని మార్చుకోవచ్చు మనం. కొన్ని చోట్ల అంటాడు దాంట్లో లోపాలుంటే మనం మార్చుకోవచ్చు, కానీ దాన్ని మొత్తంగా మూటగట్టి పడేయకూడదు అనే చోట్ల చెప్తాడు ఆయన. అందుకని సంప్రదాయ సాహిత్యం లేకపోతే పద్య కవిత్వాన్ని ఆయన పక్కన పెట్టలేదు. ఇది అయితే మనం ఏమనుకుంటామంటే, బ్రాహ్మణులు, దళితులు, అలాగే సంప్రదాయ సాహిత్యం, ఆధునిక సాహిత్యం, అలాగే వ్యావహారిక భాష, గ్రాంధిక భాష, ఇవన్నీ కూడా బైనరీ ఆపోజిట్స్ గా చూసి మనం ఏమంటామంటే, వ్యావహారిక భాషా ఉద్యమం ప్రజలకు సంబంధించింది, గ్రాంధిక భాష అనేది పండితులు లేకపోతే బ్రాహ్మలు ఈ జంధ్యాలు వేసుకున్న వాళ్ళకి సంబంధించిందని భావిస్తాం. ఆశ్చర్యకరంగా గ్రాంధిక భాషకి వ్యాకరణం రాసిన చిన్నయ్య సూరి బ్రాహ్మడు కాదు, ఆయన సాతాని. అంటే ఏమిటి? చాతాల శ్రీ వైష్ణవ అని ఒక బీసీ కులానికి సంబంధించిన ఆయన ఆ రోజుల్లో బ్రాహ్మణుల్లో కూడా వివక్ష. ఇంత గొప్ప పండితుడు వీళ్ళ నుంచి వచ్చేసరికి వీళ్ళు ఈర్చిపడేవారు ఆయన చూసి. ఒక పండితుడు అయితే శిష్టా శాస్త్రి గారు ఒక ఆయన, శిష్టా శాస్త్రి గారు అని పూర్తి పేరు గుర్తులేదు, ఆయన రాత్రికి రాత్రి సంస్కృతంలో అనువాదం చేసి బాల వ్యాకరణాన్ని ఇది ఎప్పుడో ఉంది కొత్తగా ఈయన రాయలేదని చెప్పడానికి ట్రై చేస్తాడు, ఏదో తాటాకుల మీద రాసి. ఆయన పెద్ద పండితుడు అనమాట.
అంటే సంప్రదాయ పండితులు ఈ శూద్ర వ్యక్తిని చూసి లేకపోతే వ్యాకరణవేత్తను చూసి ఈర్ష్యపడిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి అని ఆయన బాల వ్యాకరణానికి వ్యాఖ్యానం రాస్తూ మరొక జన్మ ఉంటే నేను సాతానిగా పుడతానంట. అంటే వీళ్ళందరూ ఒక మనం ఏమనుకుంటామంటే గ్రాంధిక భాష అనేది బ్రాహ్మణులకు సంబంధించింది, బ్రాహ్మణులు దాన్ని పెంచి పోషించారు, వ్యావహారిక భాష ప్రజలకు సంబంధించింది కాదది. వ్యావహారిక భాష అనేది అప్పర్ క్యాస్ట్కి సంబంధించింది పూర్తిగా. గ్రాంధిక భాష అనేది నాన్ బ్రాహ్మిన్స్ వాళ్ళకి కూడా సంబంధించింది, అది ప్రజలకు సంబంధించింది. ఇది ఎలాగో నేను చెప్తా. వ్యావహారిక భాష అనేది అందరికీ సంబంధించిందని ఎందుకు అనుకున్నారు? అసలు డిసెంట్ పత్రంలో గురజాడో మాట అంటాడు, కృష్ణా గోదావరి జిల్లాల భాషే ప్రామాణిక భాష ఉండ. అంటే ఒక ప్రామాణిక భాష కాదు వ్యావహారిక భాషను తీసుకురావాలనుకున్నారు. ప్రామాణిక భాష అంటే అది ఎక్కడ మాట్లాడరు ఎవరు, ఏ ఊళ్ళోనూ, మా ఊళ్ళో కానీ మీ ఊళ్ళో కానీ మాట్లాడరు, చిత్తూరు జిల్లాలోను. అది ఒక విద్యాధిక వర్గం తయారు చేస్తారు. ఆ విద్యాధిక వర్గం ఎవరంటే ఇంగ్లీష్ విద్య నేర్చిన వాళ్ళు. అంటే నిజంగా శిష్టవర్గం అంటే సంస్కృతం చదివిన వాళ్ళు కాదు. ఆధునిక కాలం చాలా పొరపాటు అది. శిష్టవర్గం అంటే ఎవరైతే ఇంగ్లీష్ విద్య నేర్చుకున్నారో వాళ్ళు. ఇప్పుడు మన ఊళ్ళో పూజారి కాదు ఈనాడు శిష్టవర్గం. అమెరికా వెళ్ళిన బ్రాహ్మణ శిష్టుడు అవుతాడు, వాడు శాసిస్తాడు, వాడు సంభావనిస్తే వీడు తీసుకుంటాడు. కానీ ఎక్కువ సమాజాన్ని ఎక్కువ శాసించగలిగింది అమెరికా వెళ్ళగలిగిన వాడే, లేకపోతే ఇంకా వ్యాపారాలు చేయగలిగిన వాడు. ఈ పరిస్థితుల్లో మనం పొరపాటు ఏంటంటే వ్యావహారిక భాష అనగానే ప్రజలకి సంబంధించిన ఏదైనా చెప్పాలండి, మాట్లాడచ్చా? మాట్లాడండి, ఏం లేదు. వ్యావహారిక భాష అంటే ప్రజలకి సంబంధించింది అనుకున్నారు, కానీ అది శిష్ట వర్గానికి సంబంధించింది. అది పూర్తిగా విద్యార్థిక వర్గానికి సంబంధించింది. న్యూస్ పేపర్ కూడా అతి కొద్ది మంది చదివేవారు. అప్పుడు నీకు పల్లెటూరులో పద్యాలు పాడుకుంటూ వెళ్ళేవారు. ఆ పరిస్థితుల్లో ఈ శిష్ట వర్గానికి సంబంధించింది వ్యావహారిక భాష. గ్రాంధిక భాష అనేది ఒక రకంగా ప్రజలకు సంబంధించిందిగా ఉండేది. ఇది ఎలా అండి అంటే మీరు అతి ప్రాచీన పద్యాల నుంచి ఎంతో కొంత గ్రాంధిక భాష వచ్చేది. ఈ వ్యావహారిక భాష కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఒక రకంగా ఒక ఆఫీసులో కూర్చుని తయారు చేసిన భాష అది. అదేమి ప్రజలు మాట్లాడింది కాదు. మీరు చూస్తే శ్రీపాల్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన కథల్లో కానీ, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసిన కథల్లో కానీ, మరెవరి కథల్లో కానీ ఆ వ్యావహారిక భాష ఉండదు. అది ఆ లోకల్ లాంగ్వేజెస్ తో సంబంధం లేదు వ్యావహారిక భాషకి. వ్యావహారిక భాష అనేది ఒక ప్రామాణిక భాష కానీ న్యూస్ పేపర్స్ కోసము సృష్టించారు. అంటే ఇది ప్రజల భాష కూడా కాదు. ప్రజల్లో ఇంకా సామాన్య జనంలో ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళలో ఒక సాధారణ భాష అంటే గ్రాంధిక భాష ఉంది. వాళ్ళకు సాధారణ భాష కావాలి కదా, అది గ్రాంధిక భాష. అందుకని గ్రాంధిక భాష నుంచే పద్య కవులు అందరూ దళితులు వచ్చారు ఈ చిత్రం. కానీ దాంట్లో వాళ్ళు చెప్పులు కుట్టడం దగ్గర నుంచి వర్ణించారు. అది చాలా రీసెర్చ్ జరగాలి. ఆ వర్ణించడం అక్కడ లోకల్ పదాలను దాంట్లో కలిపారు. ఎవరు కలపలేదు, పెద్దన్న కూడా లోకల్ పదాలు చాలా కలిపాడు. అసలు పుట్టిన చిగురు కొమ్మైన చేవ అంటే అచ్చతనుక్కాకి ఏమిటి. అందుకని పద్యం అంటే మనము శిష్ట వర్గానికి సంబంధించి అనుకున్నాం, కానీ నిజానికి పద్యం అనేది ఒక గ్రామీణ స్వభావం, ఇంకా గ్రామీణలో మిగిలిపోయిన వాళ్ళ యొక్క ఇదిగా ఉండిపోయింది. ఇప్పుడు జాషువా ఉన్నాడు, ఆయన వినుకొండకు సంబంధించిన వాడు. వినుకొండ పౌరుడుగా తనని ఎంతో ఇదిగా చెప్పుకుంటాడు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఒక అరబిక్ నేర్చుకున్నటువంటి ఒక ముస్లిం నుంచి కొన్ని కథలు లేకపోతే సాహిత్యం తెలుసుకుంటాడు. అతను అనువాదం చేసి అతనికి చెప్తాడు. అందుకనే అతను తర్వాత పిరదౌస్ అవన్నీ రాయగలుగుతాడు. అంతేకాని ఆయన ఏ మిల్టన్ను చదవడు, ఏ షేక్స్పియర్ని ఎక్కువగా చదవలేదు. వాళ్ళ ప్రసక్తి కూడా ఆయన సాహిత్యంలో మొత్తం ఉంది. మీరు మొత్తం సాహిత్యం తీసుకోండి, అరబిక్ కవుల ప్రసక్తి. ఎందుకంటే ముస్లింలు గ్రామీణ ముస్లింల లేకపోతే అప్పుడు సూఫీజం నుంచి కూడా, ఇప్పుడు కృష్ణశాస్త్రి కూడా సూఫీ కవులు కొంతమంది లోకల్ సూఫీ కవుల నుంచి స్ఫూర్తి పొందాడని ఎక్కడో చదివాను నేను. అలాగా ఆయన లోకల్ ముస్లిం నుంచి స్ఫూర్తి పొందాడు, లోకల్ గ్రామీణుల భాష నుంచి స్ఫూర్తి పొందాడు. అలాగే తనకు అందుబాటులో ఉన్నటువంటి, ఆయనకు అందుబాటులో ఉన్నది ఓరియంటల్ ఎడ్యుకేషన్. ఆయన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కాదు ఆయనది, ఉభయ భాషా ప్రవీణ. ఈ బ్రాహ్మలు వాళ్ళు ఎలా చూశారు ఎలా చేశారని అలా ఉన్నా ఆ బ్రాహ్మణుల దగ్గర ఆయన నేర్చుకున్నాడు. ఈ ఆనాటి దళితులందరూ కూడా ఈ బ్రాహ్మణుల అని లేకపోతే ఈ పద్య కవిత్వాన్ని అనుసరిస్తూ ఈ వీళ్ళ మెప్పును పొందడానికి ట్రై చేస్తారు. దీన్ని కొంతమంది ఏమని వ్యాఖ్యానిస్తారంటే, ఏ బ్రాహ్మణులు అయితే తమల్ని అణిచివేశారో వాళ్ళకి సమాధానం ఇవ్వడం కోసం వాళ్ళ పద్య కవిత్వాన్ని ఎంచుకున్నారు అంటారు. అంటే వాళ్ళ పద్య కవిత్వాన్ని ఎంచుకోవడం వజ్రాన్ని వజ్రంతో ఛేదించడం లాంటిది అని వీళ్ళ ఉద్దేశం. అయితే
అది పూర్తిగా వాస్తవమేనా అంటే వాళ్ళు అది అవలంబించి వాళ్ళు వచన కవిత్వంలోకి వెళ్ళొచ్చు, తర్వాత వెళ్ళలేదు. ఎందుకు అని అందరూ అదే పద్ధతిని ఎందుకు అవలంబించారంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది అప్పర్ క్యాస్ట్లకు మాత్రమే అందుబాటులో ఉంది, కింది స్థాయి వాళ్ళకి లేదు. వీళ్ళు క్రీస్తు చరిత్ర కూడా చివరికి పద్యాల్లో రాసుకున్నారు కానీ వచన కవిత్వంలోకి రాలేదు. ఎందుకంటే వీళ్ళకి బ్రాహ్మిన్స్ అప్పర్, ఆనాడు ఎక్కువగా బ్రాహ్మిన్స్, వాళ్ళలో ఒక సెక్షన్ నగరాలకు వెళ్ళిన వాళ్ళ నుంచి వచన కవిత్వం కానీ వ్యావహారిక భాషా ఉద్యమం కానీ వచ్చింది. అందుకని వ్యావహారిక భాషా ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తడము, లేకపోతే ఒకటి ఏంటంటే వ్యావహారిక భాష గ్రాంధిక భాషల్ని పక్క పక్కన వ్యతిరేకమైనవిగా నిలబెట్టడం అనేది చాలా పొరపాటు. దీనివల్ల ఏం జరుగుతుందంటే చెంచయ్య గారని చాలా కాలం క్రితం ఈ దళిత ఉద్యమం బలంగా వచ్చినప్పుడు 90లో ఆయన ఒక విరసం పత్రిక అరుణతారలో ఒక వ్యాసం రచన, అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఆయన ఏమన్నాడంటే జాషువా ఫ్యూడల్ అని, ఒక రకంగా జాషువా ఫ్యూడల్. ఎందుకంటే ఆయన్ని ఆదరించింది రెడ్లు, బ్రాహ్మలు, ఇలాంటి ఫ్యూడల్ శక్తులు. ఆయనని గండ పెండేరాలు తొడడము, ఆయన సన్మానాలు కూడా పాత పద్ధతిలో ఉంటాయి ఆయనవి. అంటే ఏదో అవార్డు ఇచ్చుకోవడం అంటే మోడర్న్ గా ఉంటుంది, కానీ ఆయన పల్లకీలో ఊరేగించడం కానీ, లేకపోతే ఆయనకి గండ పెండేరం తొడగడం కానీ, ఇవన్నీ కూడా ఒక పాత పద్ధతిలో ఉంటాయి. ఆయన ఎన్నుకున్నది కూడా పద్యాన్ని ఎప్పుడు ఆయన వదలలేదు. ఆయన మొదటి నుంచి చివరి వరకు పద్య కవిగానే మనకు తెలుసు. ఇదంతా కూడా ఆయనలో ఉండేటటువంటి ఒక ఫ్యూడల్ లక్షణాన్ని తెలియజేస్తుంది అని చెంచయ్య గారు అనడంతో ఆ రోజుల్లో ఆయన అలాగే ఫ్యూడల్ దొరలకి కొంచెం దగ్గరగా ఉన్నాడు అనే భావాన్ని వచ్చేలాగా చెంచయ్య గారు ఆ రోజుల్లో మాట రాశారు. ఇది పెద్ద సంచలనం అయిపోయింది. దళిత కవిత్వం పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు ఈ మాట అనేది సంచలనం అయిపోయింది. అయితే ఇప్పుడు నేను అనుకుంటాను, మనము అప్పుడు ఇదే మనకి ఇబ్బంది, ప్రోగ్రెస్ రిగ్రెస్ అనే దాన్ని ఎలా అంచనా వేయాలి అనే దానికి మనకి ప్రమాణాలు ఏమిటి? కమ్యూనిజం ఏం చేసిందంటే ప్రోగ్రెస్ అంటే ఒక రకంగా పెట్టుబడిదారీ వ్యవస్థని ఫ్యూడల్ కంటే ప్రోగ్రెస్ గా భావించింది. అక్కడి నుంచే విప్లవం వస్తుంది. అందుకని కార్మికులు ప్రోగ్రెసివ్, కర్షకులు కొంత రిగ్రెసివ్. కర్షకులు ఎప్పుడు విప్లవాన్ని తేలేరు, రైతులు. ఇప్పుడు బ్రాహ్మణులు విప్లవాన్ని తేలేరని వీళ్ళు అంటూ ఉంటారు దళితులు. అలాగే అప్పుడు ఏమనేవారంటే రైతుల నుంచి విప్లవం రాదు, కార్మికులకి వాళ్ళు టౌన్స్ కి సంబంధించి ఉంటారు కనుక వాళ్ళలో చైతన్యం పెరుగుతుంది, టౌన్స్ అనేవి చైతన్యానికి నిలయము, అనేక మందిని కలవడం అదంతా ఉంటుంది కనుక వాళ్ళ నుంచి మాత్రమే చైతన్యం వచ్చి వాళ్ళు చైతన్యవంతులై తమ గురించి తాము తెలుసుకుని వాళ్ళు ఏమిటి తెలుసుకుని వాళ్ళు విప్లవాన్ని లేవదీస్తారని భావించేవారు. కనుక ఫ్యూడల్ అనేది ఒక రకంగా వెనుకబాటుతనంగాను లేకపోతే చైతన్య పరంగా వెనుకబాటుతనంగా భావించబడింది. ఇప్పుడు జాషువా పద్యంలో మిగిలిపోయాడు. జాషువా గ్రాంధిక భాషలోనే రాశాడు, అంటే సరళ గ్రాంధికం కావచ్చు. ఆ రకంగా చూస్తే విశ్వనాథ్ కూడా సరళ గ్రాంధికంలోనే రాశాడు, సరళ గ్రాంధికంలోనే మిగిలిపోయాడు. మరి జాషువాని ఎలా అంచనా వేయాలి అంటే ఫ్యూడల్ని ఒక తిట్టుగా భావించాలా, గ్రామీణతో ఒక తిట్టుగా భావించాలా? జాషువాయే కాకుండా ఆయన సమకాలీనమైనటువంటి అనేక మంది దళితులు పద్యంలోనూ గ్రాంధిక భాషలోనూ మిగిలిపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే సమయంలో శ్రీ చలం కానీ వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ విద్యావంతులై ముందుకు వాళ్ళు ఆధునిక పద్ధతులు, ఆధునిక సాహిత్యము, బెడ్రాన్ డ్రెస్లను మరొకటో చదివి కొంత ముందుకు దూసుకుపోవడాన్ని అప్పుడు గొప్ప విషయంగా భావించాలి. అప్పుడు ఏమనుకోవాలి? దళితులందరూ రిగ్రెసివ్, బ్రాహ్మణులు ప్రోగ్రెసివ్ అనుకోవాలా? లేకపోతే దళితులందరూ రిగ్రెసివ్, బ్రాహ్మణులు కనీసం కొందరు ప్రోగ్రెసివ్, ఇంకా పద్యాలు మిగిలిపోయారు కనుక అనుకోవాలా? ఈ విభజన, ఈ డైకాటమీ లేకపోతే ఈ ఏమంటామో ఈ ద్వంద్వాలను ఎలా అర్థం చేసుకోవాలి? అందుకని ఈ ద్వంద్వాలే తప్పు. ఎందుకంటే దళిత కవులు కొత్త ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఆ ప్రశ్నలు ఈ ఇంగ్లీష్ విద్యావంతుల నుంచి అంతవరకు రాలేదు. ఇప్పుడు అంటే జాషువా ఏ కులం గురించి ప్రశ్నలు లేవనెత్తాడో, ఇంకా అనేక విషయాల గురించి ఆయన లేవనెత్తాడో ఆ ప్రశ్నలు ఏవి కూడా ఈ ఇంగ్లీష్ విద్యావంతులైన ఆధునిక కవులు తీసుకురాలేదు. ఆయన ముఖ్యంగా కులాన్ని గురించి అంటే మొదటికి వెళ్దాం. ఇప్పుడు జాషువా 3 సార్లు గుర్తింపు పొందాడు. మొదటిసారి సంస్కృత పండితులు వాళ్ళ ద్వారా గుర్తింపు పొందాడు. సరే, గ్రామీణులు ఆయన గుర్తించి ఉండొచ్చు, ఆయన సన్మానాలు చేసింది వాళ్ళు రెడ్లు లేకపోతే అప్పర్ క్యాస్ట్ నుంచి గుర్తింపు పొందాడు. రెండోసారి 90 తర్వాత ఆయన దళిత కవిగా గుర్తింపు పొందాడు. దళిత కవి వచ్చినప్పుడు జాషువాకి ఎందుకు గుర్తింపు లేదు అనే చర్చ రెండోసారి వచ్చింది. అప్పుడు జాషువా గుర్తింపు పొందాడు. మూడోసారి ఆయన మాదిగకు గుర్తింపు పొందాడు. అంటే
ఇది నేను ఎలా జరిగిందని చెప్తాను. ఇప్పుడు మనం చెప్పాము జాషువా మొదట పద్య కవిగానే గుర్తింపు పొందాడు. ఆయన గుర్తించినది బ్రాహ్మలు, లేకపోతే అప్పర్ క్యాస్ట్, లేకపోతే పండితులు. వాళ్ళు ఏమి అంటే అప్పుడు అందరూ అప్పర్ క్యాస్ట్ విద్యావంతులు ఓరియంటల్లోనూ ఉన్నారు, ఎక్కువ ఇంగ్లీష్లో ఉన్నారు. ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు గుర్తించలేదు. ఆయన గుర్తించింది అంతా కూడా సంస్కృత పండితులు, ఈ సంప్రదాయ కవులు. విచిత్రంగా ఫస్ట్ గుర్తింపు. రెండోసారి దళిత కవులు ఆయన్ని గుర్తించారు. ఈ దళిత కవులు ఏమన్నారంటే, దళిత కవిత్వంలో దళితులు కనుక ఆయన గుర్తించలేదు ఎవరు అని ఆయన అన్నారు, వాళ్ళు అన్నారు. ఎందుకంటే ఆయన క్యాస్ట్ ను బట్టి ఆయన గుర్తించలేదు అని. కానీ గుర్తించలేదు అని వాళ్ళు ఎలా అంటారు? అది ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఆయనకి గండపెండేరాలు తొడిగారు, ఆయనకి ఆస్తులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయనకి దండాలు పెట్టిన వాళ్ళు, ఆయనంత కవిలేడన్న వాళ్ళు బ్రాహ్మిన్స్ లో ఉన్నప్పుడు ఆయన గుర్తించలేదని ఎలా అన్నారు? అంటే వీళ్ళ దృష్టిలో గుర్తించడం అంటే శ్రీశ్రీ గుర్తించడం, చలం గుర్తించడం అంటే మోడర్నిస్టులు గుర్తించలేదని. వీళ్ళ దృష్టిలో చెల్లపిల్ల వెంకట కవులు లేరు, విశ్వనాథ సత్యనారాయణ లేడు. విశ్వనాథ సత్యనారాయణ కూడా దళిత కవులను గుర్తించాడు. అయితే విశ్వనాథ సత్యనారాయణ కానీ చెల్లపిల్ల వెంకట కవులు కానీ ఎందుకు లేరు? వీళ్ళ దృష్టిలో ఆధునికత అనేది విముక్తిదాయకం. వీళ్ళు ఆధునికతలోకి రాలేదు. ఎవరు? చెల్లపిల్ల వెంకట కవులు కానీ విశ్వనాథ సత్యనారాయణ కానీ. విశ్వనాథ సత్యనారాయణ కులాన్ని కూడా సపోర్ట్ చేస్తాడని విరసం వాళ్ళందరూ తిట్టడం మొదలెట్టారు. కానీ గుర్తించింది ఆయనే. ఆయన పక్కన కూర్చోబెట్టిన ఆయన ఆ పద్యాలను గుర్తించింది ఫస్ట్ ఆయనే గుర్తించినంత గొప్ప కవిత్వం వీళ్ళు రాస్తున్నారు. కొత్తగా వచ్చే రాజ్యాంగానికి కూడా స్ఫూర్తి వీళ్ళే అవుతారా అన్నది ఫస్ట్ విశ్వనాథ. ఇప్పుడు దళిత కవులు కూడా ఇది రాస్తున్నారు. కానీ ఆ విశ్వనాథను మళ్ళీ వీళ్ళు ఒక ఛాందసవాదిగా గుర్తిస్తారు. ఇప్పుడు ఛాందసవాది ఎవరు? ప్రోగ్రెసివ్ ఎవరు? జాషువాని కానీ దళిత కవులను కానీ వాళ్ళ కులాలకు అతీతంగా గుర్తించిన చెల్లపిల్ల వెంకట కవులు విశ్వనాథ ప్రోగ్రెసివా రిగ్రెసివా? మళ్ళీ ఈ ఏమంటారంటే ఈ ద్వంద్వాలని మనకి డిఆర్ నాగరాజు ఒక మాట అన్నాడు కంచేలే గురించి ఒక వ్యాసం రాస్తూ. దాన్ని తెలుగులోకి అనువాదం చేయలేదు మన వాళ్ళు. జ్వలించే పాదాలను అనువాదం చేశారు కానీ మృణాలిని గారు ఆ వ్యాసం అనువాదం చేయలేదు. కంచేలయ్య గారి గురించి అన్నది ఏంటంటే ఈయన బైనరీ ఆపోజిషన్ క్రియేట్ చేస్తాడు అని. ఈయన యొక్క ప్రధానమైన లోపం అది. బ్రాహ్మణుడు దళితుడు, ఇది అది ఆధునికం సంప్రదాయం ఇట్లా క్రియేట్ చేస్తాడు. ఆ బైనరీ ఆపోజిట్స్ మధ్య ఎక్కడ అవి మీట్ అవ్వవు, అవి పొరపాటున దారిలో కూడా ఎదుర్కోవు. అంటే అది మనం ఆయనలో తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఏమంటాడు? నాన్ బ్రాహ్మిన్స్ తోటైనా కలుస్తారు కానీ దళితులు అంటే ఈ కమ్మారెడ్డి వాళ్ళతో కలుస్తారు, కానీ బ్రాహ్మిన్స్ తో ఎక్కడ కలవరని రాస్తాడు కంచేలే గారు. కానీ ఆశ్చర్యకరంగా జాషువాను ఫస్ట్ మెచ్చుకున్నది అంత గొప్ప కవి లేదన్నది చల్లపల్లి వెంకట కవులు. దళిత కవులు అంత గొప్పగా మెచ్చుకున్నది విశ్వనాథ సత్యనారాయణ. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరి విశ్వనాథ సత్యనారాయణ గొప్ప క్రైస్తవులు అనేది కూడా ఆయన ఫీలింగ్ ఏమి లేదు ఆయనకి. చూడండి, మోషేని మెచ్చుకోవడానికి ఆయనకి ఏమీ అబ్జెక్షన్ లేకపోయింది. ఇంకా గొప్ప క్రైస్తవ కవిని కూడా అంటాడు ఆయన. అందం కూడా కరెక్ట్. ఎందుకంటే క్రైస్తవ అంటే క్రీస్తు గురించి చరిత్ర రాసిన వాడు కూడా జాషువా. ఆ రకంగా ఆయన గొప్ప క్రైస్తవ కవిని కూడా అంటాడు. ఇలా పొగిడిన వాళ్ళందరూ కూడా ఎవరు? సంప్రదాయవాదులని లేకపోతే పద్య కవులు కానీ ఉంటారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే 90 తర్వాత దళితవాదం వచ్చిన తర్వాత జాషువాకి గుర్తింపు లేదనే గొడవ మొదలైంది. జాషువాకి గుర్తింపు లేదు అంటే ఏమిటి? అసలు గుర్తింపు అంటే ఏమిటి? గుర్తింపు అంటే ఏమిటనే ప్రశ్న ఎవరు ఇంతవరకు వేయలేదు. గుర్తింపు లేదు అంటున్నారు, ఫలానా వాళ్ళకి గుర్తింపు లేదు. అసలు గుర్తింపు అంటే ఏమిటి? నువ్వు ఏది గుర్తింపు అనుకుంటున్నావు? 100 సంవత్సరాల క్రితం గుర్తింపు వేరు, ఇప్పుడు గుర్తింపు వేరు. ఇప్పుడు మనకి ఎవరైనా అంటే ఇప్పుడు ఏమలాగా చెల్లపిల్ల వెంకట కవులు గండపెండేరం తొడిగినాది గుర్తింపుగా వీళ్ళకి కనపడలేదు. శ్రీశ్రీ గుర్తించలేదు, లేకపోతే చలం గుర్తించలేదు, లేకపోతే ఆధునిక కవులు ఎవరు గుర్తించలేదు అనేటటువంటి బాధ వీళ్ళకి కలిగింది. దాంట్లో ఏది ఆధునిక కవుల కవిత్వాన్ని ఒక చోట చేర్చినటువంటి ఏది ముద్దుకృష్ణ సంకలనంలో ఈ జాషువా కవితలు లేవు వైతాళికుల్లో. అయితే దానిలో చెల్లపిల్ల వెంకట కవుల పద్యాలు కూడా లేవు. మరి దానికి ఏం చెప్తారు? చెల్లపిల్ల వెంకట కవులు వైతాళికులు గారా? వాళ్ళు అసలు ప్రతి గ్రామంలోనూ వాళ్ళ నాటక పద్యాలు వచ్చే ఒకప్పుడు వాళ్ళ పద్యాలు కూడా మీకు కనపడవు. ఇంకా అనేక మంది పద్య కవులు కనపడవు. భావ కవుల్ని ప్రధానంగా తీసుకున్నారు వాళ్ళు. ఎందుకని భావ కవులు ఎక్కువగా మిల్టను, ఈ జాషువా ఎవరినైతే తిరస్కరించాడో ఆ పాశ్చాత్య కవుల నుంచి ఎక్కువగా స్ఫూర్తి పొందారు. అందుకనే ఆ ఆధునిక ప్రమాణాల ప్రకారము అతను గుర్తించాడు.
కానీ జాషువా గుర్తింపు లేకపోలేదు, ఉంది. ఎవరిలో ఉంది? సంప్రదాయ అంటే ఏమిటి, ఓరియంటల్ లాంగ్వేజ్ లేకపోతే ఓరియంటల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళలో ఉంది. ఆయనది కూడా ఓరియంటల్ ఎడ్యుకేషనే. అలాగే అది ఆయన ప్రజల్లో కూడా ఆయన గుర్తింపు ఉంది. ఇది మనం అలాగే ఆయన పద్యాలని నాటకంలో కూడా, నాటకం ద్వారా ఇదేది కాటిసీను హరిశ్చంద్రలో పద్యాల ద్వారా ఆయనది ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గాని శ్మశాన స్థలిను కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒకడైనా లేచిరాడు అని ఈనాటికి కూడా పాడుకుంటారు. ఆ రకంగా ఈ పద్య నాటకాల ద్వారా కూడా ఆయన గుర్తింపు వచ్చింది. కానీ ఈ గుర్తింపుగా కనపడలేదు. ఎందుకని? ఆధునికమైన లేకపోతే పాశ్చాత్య విద్య కలిగిన వాళ్ళలో గుర్తింపు. అంటే గుర్తింపుకి వీళ్ళు పాశ్చాత్య విద్యతో లింక్ చేసి గుర్తింపు లేదంటున్నారు. లేకపోతే జాషువాకు ఉన్న గుర్తింపు ఎవరికి లేదు ఆ కాలంలో. ఇది ఒకటి మనం గుర్తించాలి. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, అందుకని దళితులు గుర్తించారు. ఏమన్నారు? ఆయన ఒక దళిత కవి అన్నారు. అంటే ఇప్పుడు గుర్తించటం అనేది ఒక రూపం మారింది. ఆయన తనని తాను విశ్వనరుడు అన్నాడు, కానీ దళిత కవి అనలే. అంటే కులం గురించి ఆయన ప్రసక్తి ఉంది, కానీ ఆయన దళిత ఐడెంటిటీని ఆకాశానికి ఏమి ఎత్తేలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన సమాజంలో ఉండే అన్ని రకాల అసమానతల గురించి మాట్లాడాడు. ఉదాహరణకి హిందూ ముస్లిం అసమానతల గురించి కూడా ఆయన చాలా చోట్ల మాట్లాడాడు. ఇవి చాలా దేశానికి కొంప ముంచుతాయని. అలాగే కులం పేరుతో ఉండేటటువంటి అసమానతల గురించి కూడా మాట్లాడాడు. అంతేకాదు మాలా మాదిగా అంటే ఒకే దళిత వర్గాలలో ఉండేటటువంటి విభేదాల గురించి మొట్టమొదట మాట్లాడింది కూడా ఆయనే. ఫస్ట్ దేవుడు ఒక్కరుండు, దేవళంబులు రెండు, దేశమొకటి తెగలు, దేశమొకటి మాకు తెగలు రెండు అని రాశాడు. అందుకని మాల క్రీస్తు మాదిగ క్రీస్తు అని వేరుపడిపోయారని కూడా ఒక చోట రాస్తాడు ఆయన. అలాగే ఆయన ఒక పరిధి పెట్టుకోలేదు. ఆయన హిందూ పురాణాలు తీసుకుని నాటకాలు, ఈ కావ్యాలు రాశాడు. అలాగే క్రైస్తవం గురించి కూడా రాశాడు. అలాగే క్రైస్తవులతో ఆయనకు విభేదాలు ఉన్నాయి, హిందువులతో విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే కసరి బుసకొట్టు నాతని గాలి సోక, 4 పడగల హైందవ నాగరాజుని క్యాస్ట్ సిస్టమ్ తనని ఎలాగా ఇబ్బంది పెడుతుందో అని రాశాడు. అదే సమయంలో క్రైస్తవం కూడా తనని ఎలా ఇబ్బంది పెట్టిందో రాశాడు. ఈ పద్యం వినండి. అందరము పుట్టుపాపులమని అహేతుకముగా భయబీజములు నాటి బ్రతుకు మతబోధకుల అనుగ్రహము తప్పి సంఘబాహ్యుడనైతి క్రైస్తవులయందు. సంఘబాహ్యుడనైతి క్రైస్తవులయందు అంటాడు. క్రైస్తవులు కూడా నన్ను సంఘబాహ్యుడు చేశారు. వాళ్ళు ఏమంటున్నారు? అందరూ పుట్టుపాపులం అని అహేతుకంగా బోధిస్తున్నారు. పుట్టుకతోటే మేము పాపాత్ములము అని భయాన్ని నాటి నాలో ఉండేటటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని దాన్ని క్రైస్తవ మతబోధకులు చంపేస్తున్నారని క్రైస్తవ మతబోధకుల్ని ఆయన విమర్శిస్తారు. ఆయన క్రీస్తు చరిత్రను క్రైస్తవ మతబోధకులు ఒప్పుకోరు. ఆయన దాంట్లో అనేక సామాజిక అంశాలను కూడా తడుగుతాడు. వాళ్ళకి ఇష్టం ఉండదు అది. వాళ్ళు దాన్ని బైబిల్లో ఏముందో అదే రాయాలంటారు, ఇంకా మార్చకూడదంటారు. అందుకని ఆయన అటు క్రైస్తవులతోటి పడలేదు, ఇటు హిందువులతోటి పడలేదు. అలాగనే హిందూ నాటకాలని, ఉదాహరణకు ఆయన రుక్మిణీ కళ్యాణం అనేది ఒకటి తీసుకుని నాటకం రాశాడు. దాంట్లో ఆయన కులాంతర వివాహం గురించి రాస్తాడు. అంటే కృష్ణుడు ఒక గొల్లలాగా చూపించి ఒక క్షత్రియ కన్యతో వివాహం, అప్పుడు ఎలాంటి స్ట్రగుల్ వస్తుంది ఆ ఇంట్లో అనేది మంచి ఒక గొల్లవాడిగా వర్ణించి అదంతా రాస్తాడు. ఆయన ఐడెంటిటీ కూడా పెద్ద ప్రశ్న. సరే, తర్వాత మాట్లాడతాను. ఆయన ఐడెంటిటీని ప్రశ్నగా చేసింది కూడా మళ్ళీ దళితులే. విచిత్రంగా 90వ దళితులు అందరూ కూడా ఆయన ఓన్ చేస్తున్నారు. జాషువాని బ్రాహ్మణులు గుర్తించలేదు, అగ్రవర్ణాలు గుర్తించలేదు, సమాజం గుర్తించలేదు, గోల పెట్టేశారు. సరే, ఆ గుర్తింపు ఏమిటి అనేది నేను ఇందాక చెప్పినట్టు చాలా కష్టమైన విషయం. సరే, కొత్త గుర్తింపు అని తెచ్చారు. అది ఏమిటంటే దళిత గుర్తింపు. ఇది దళిత గుర్తింపు అయిపోయాక క్రమేపీ మాదిగ దండోరా ఏర్పడ్డాక జాషువా మళ్ళీ ఒక వెలుగు వెలిగాడు. ఏంటంటే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఆయన పద్యాలన్నింటినీ పాడిస్తూ ఈ ఒక మీటింగులు జరపడం మొదలుపెట్టారు. అది నిజంగా చాలా అందమైనటువంటి సభలు. వాటికి నేను కూడా 2-3 సార్లు ఉపన్యాసాలు నా చేత కూడా ఇప్పించాను. అప్పుడు ఆయన పద్యాలు ఎంత మధురంగా పాడేవారంటే, నాకు పద్యం పాడడం రాదు, చాలా అద్భుతంగా పాడేటటువంటి వాళ్ళు వచ్చేవారు. అప్పుడు మా పద్యానికి మనం ఎంత దూరమయ్యామనేది నాకు అర్థమైంది. అక్కడ అన్ని పద్యాలే, ఆయన రాసినవన్నీ పద్యాలే. మరి ఈ వచ్చిన కవిత్వాలే ఏం లేవు. ఒక 2-3 రోజులు అలా పద్యాలతో మారుమోగిపోయింది ఆయన పద్యాలతో. ఇది జాషువాని ఇలా పునరుద్ధరణని డొక్కా మాణిక్యవర ప్రసాద్ చేశారు.
చేసినప్పుడు ఆయన అలా చేయటంలో ఒక ఉద్దేశం ఉంది. దళిత అనే పేరుతో అనేక మంది ఉన్నారు దళితులు, ఒక్క కులం కాదు, అనేక కులాలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒకే కులం ప్రాతినిధ్యం వహిస్తాం. ఈ ప్రాతినిధ్యాన్ని ఫస్టే జాషువా వ్యతిరేకించాడు. మాలా తోలా అనే కొట్టుకు చూస్తున్నారు. బ్రాహ్మణుల్లో నియోగులు వైదికులు ఎలా కొట్టుకు చూస్తున్నారో దళితుల్లో కూడా ఇది ఉంది అనేసి ఆయన చెప్తాడు. అలాగే మతం దగ్గర కూడా క్రైస్తవంలో కూడా ఈ విభేదాలు మొదలవుతున్నాయని ఆయన ఆ రోజుల్లోనే చెప్పాను. దేవుడు ఒక్క రెండు, దేవుడంబులు రెండు, ఈ రకంగా అప్పటికి చెప్పాడు. ఇది తీసుకొచ్చి ఈయన దళిత అస్తిత్వం అసలు కొన్నిటిని కప్పిపుచ్చుతోంది అని ఆయన మాదికగా ఒక మాదిక కవిగా తీసుకురావడం అనేది జరిగింది. జరిగినప్పుడు కొంతమంది దళితులు క్వశ్చన్ చేయడం, నసగడం మొదలైంది. ఆయన అసలు దళితుడా కాదా, ఈ కులాస్తిత్వం ఎప్పటికీ తేలదు. ఎందుకంటే ఆయన తండ్రి బీసీ, అదే ఒక యాదవ, ఆయన తల్లి మాదిగ. ఆయన తనని తాను మాదిగనే చెప్పుకున్నాడు, జాంబవతి సుతుడను అని చెప్పుకున్నాడు. తల్లి నుంచి కులం సంక్రమిస్తుందంటే ఆయన అస్పృశ్యుడిగానే చూశారు. అలా ఎందుకు చూశారు అంటే, మీరు లవణం గారు రాయడం ఏంటంటే, నిజంగా మనది అనులోమ వివాహాలు, తండ్రిని బట్టే కులాన్ని చూస్తారు, కానీ జాషువా విషయంలో ఆయన్ని అస్పృశ్యుడిగానే చూశారు అక్కడ ఉండే ప్రజలు అని అంటాడు. ఇది ఈ ఈ ప్రశ్న ఆశ్చర్యకరంగా దళితులు కూడా కొంతమంది నసగడం మొదలెట్టారు. ఆయన అస్తిత్వం నిజంగా దళితుడేనా అంటే, వాళ్ళు దళిత అస్తిత్వాన్ని తీసుకొచ్చారు. దళిత అస్తిత్వం కూడా చీలిపోయింది. ఒక కులాలుగా అసలు ఏది కృత్రిమంగా సృష్టించుకున్నవే కదా ఇవన్నీ. ఈ అస్తిత్వ ఉద్యమాలు కూడా కృత్రిమంగా సృష్టించిన పదాలు అవి. దళిత అనేది తర్వాత మాదిగ, లేకపోతే ఆ మాదిగ అస్తిత్వము అది ఆయన కరెక్టేనా, అది లేకపోతే ఆయన బీసీలోకి వెళ్ళిపోయాడంటే మళ్ళీ దళితుడు కాడు. ఈ క్వశ్చన్ తీసుకొచ్చారు. ఇదంతా కూడా అనవసరమైన క్వశ్చన్. ఆయన అనుభవం అంతా కూడా ఎక్కువగా మాదిగగానే ఐడెంటిఫై అయ్యాడు. ఎందుకంటే ఆయన అందరూ అస్పృశ్యుడిగా చూడడం వల్ల ఆయన సమస్యలు వచ్చాయి. లేకపోతే ఆయనకి కవిత్వం అంతా కులం గురించి అంతలా రాయడానికి కారణము ఆయన ఎక్కువగా దాని నుంచి నాడు. అయితే కులం గురించి ఆయన ఏ దళిత కవి రాయని గొప్ప విషయాలు రాశాడు, అది ఎవరు చెప్పారు. ఆయన పద్యం రాయొద్దు అని చెప్పిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఏమన్నాడంటే, బ్రాహ్మణులు మాత్రమే పద్యం రాయాలి, వేరే వాళ్ళు రాయకూడదు, రాస్తే పాపం చుట్టుకుంటుంది, అది బ్రాహ్మణ స్త్రీతో సంబంధం పెట్టుకోవడం లేదు, అలా అంత తీవ్రంగా చెప్తాడు. అతను చెప్పింది అతను సాతాని, చేతాద శ్రీ వైష్ణవ, ఒక బీసీ కులస్తాడు. అది చెప్పినప్పుడు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడని ఆయన అక్కడి నుంచి లేచిపోతాడు. ఈ విషయాన్ని ఆయన కొంచెం మీ కెమెరా అడ్జస్ట్ చేసుకోండి, మీరు పైకి వెళ్ళిపోతున్నారు. ఓకే, ఆయన అలాగా చెప్పిన అతను ఒక చేతాద శ్రీ వైష్ణవ, ఒక బీసీ. విచిత్రంగా అతను బ్రాహ్మడు కాదు. అప్పుడు అతను అంటాడు, అంటే మనకి వలసవాదం యొక్క ప్రభావము, అంటే వలసవాది ఎంత కారణమో, అంటే మనని ఆధిపత్యం వహించేవాడు ఎంత కారణమో, మనం కూడా మన ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల కానీ దేని వల్ల కానీ అది యాక్సెప్ట్ చేసి ఆ రూల్స్ ప్రకారం ప్రవర్తిస్తే, అంటే నేను తక్కువ వాడినే అని నువ్వు అనుకుంటే తక్కువ వాడు అయిపోతావు. అది మనకి వలసవాదం గురించి కూడా చెప్తారు ఒక రకంగా. అటువంటిది జాషువా గుర్తిస్తాడు. చూడు, వీడు ఆత్మవిశ్వాసం లేదా, లేకపోతే ఆత్మాభిమానం లేదు, ఈ ఆత్మాభిమానం కావాలి అని ఆయన చెప్తారు. అయితే ఈ ఆత్మాభిమాన ఉద్యమం, లేకపోతే ఆత్మాభిమానం యొక్క ఆవశ్యకతలో పడి ఆయన ఇతర అంటే కొన్ని కులాలు మనకి జ్ఞానం లేదనే భావానికి కూడా వెళ్ళలేదు. ఉదాహరణకి ఆయన ఊరికి వెళ్తాడు, ఇది ఆత్మకథలో రాశాడు. ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు ఆయనకి కొంత బోధ చేస్తాడు. అంటే నేను పద్య కవిత్వం రాస్తున్నానంటే దాని గురించి కొంత అతను చెప్తాడు. చెప్పి, నువ్వు ఈ పద్య కవిత్వం చాలా కష్టము, ఎవరు నీకు పెద్దగా గుర్తింపు ఉండదు, నువ్వు చాలా కృషి చేయాలి దీని గురించి, అయితే నువ్వు చాలా సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని చెప్తూనే ఓ మాట అంటాడు. నువ్వు నిజంగా రసోత్పాదకంగా, అంటే ఇతరుల హృదయాల్ని కదిలించేలా నువ్వు కవిత్వం రాయాలంటే నువ్వు ఆ కావ్య వస్తువులో లీనం కావాలి అని చెప్తాడు ఆయన, ఆ పండితుడు. వెంటనే ఈయన అనుకుంటాడు, నేను గాడిదను గురించి వర్ణించాలంటే గాడిదగా మారాలా అని క్వశ్చన్ చేసుకుంటాడు. ఈయన బ్రాహ్మణ కనుక ఇలా చెప్తున్నాడు, నేను గాడిదను వర్ణించాలంటే గాడిదగా మారాలా అని క్వశ్చన్ చేసుకుంటాడు. అయితే తర్వాత ఇది పొరపాటుని గ్రహిస్తాడు జాషువా. ఏమంటాడంటే, తాదాత్మ్యము అనేది రససిద్ధికి మూలము, మనం దేనిలోనైనా తాదాత్మ్యం చెందడం ద్వారానే రససిద్ధి కలుగుతుంది అని. ఇది ఒక రకంగా ప్రాచ్యతత్వం కూడా. తాదాత్మ్యం యొక్క ఆవశ్యకతని మనకి చాలా చెప్తారు. ఒక రాముడిలో లీనమైనప్పుడు మాత్రమే నువ్వు ఆ నాటకంలో, రాముడు నాటకం వేస్తున్నప్పుడు
ఈ ప్రేక్షకుడు రాముల్లో లీనమైపోతాడు. సాధారణీకరణ అంటారు అలంకార శాస్త్రంలో. అప్పుడు నువ్వు అనుభూతి చెందగలవని. ఇంకోటి చెప్పాలంటే అద్వైత వేదాంతము నువ్వు డివిజన్ ఉన్నంత వరకు, నువ్వు ప్రకృతికి నీకు కానీ ఎదటి వ్యక్తికి కానీ నీకు కానీ డివిజన్ ఉన్నంత వరకు అజ్ఞానంలో ఉంటావని చెప్తుంది. అందుకని ఒక అద్వైత స్థితిని లేకపోతే తాదాత్మ్యాన్ని మన ఫిలాసఫీయే బోధిస్తుంది. ఆ ఇండిఫరెన్స్ అంటే డిఫరెన్స్ కానీ అలియనేషన్ కానీ రసోత్పాదన చేస్తుందని బ్రెహ్ట్ లాంటి వాళ్ళు ఏదో కొన్ని ప్రతిపాదనలు చేశారు. కానీ మన ప్రాచ్యతత్వం ఎక్కువగా దేనిలోనే లీనం అవ్వడం ద్వారానే, లేకపోతే మన కావ్య వస్తువులో కానీ కావ్య పాత్రలో కానీ లీనం కావడం ద్వారానే మనకు రసోత్పత్తి జరుగుతుందని చెప్తుంది. ఆ విషయాన్ని ఆయన చెప్పాడని జాషువా గ్రహించి అతను చెప్పింది కరెక్టే, నేను అతను బ్రాహ్మడు కనుక నన్ను ఒక చిన్న చూపుతో అలా చెప్పాడు అనుకున్నాను, తప్పు. రసోత్పాదనకి కావ్య వస్తువులో లీనం కావటం అత్యవసరం అని గుర్తిస్తాం. ఇది మనకి చాలా చోట్ల కనపడు. ఆ జాషువా అందుకని జాషువాలో ఈ డిఫరెంట్ కనపడు. అంటే ఏమిటి? కుల వివక్షను ఆయన చూశాడు. అలాగే ఆ కుల వివక్షకి మూలాలు కొంతవరకు అగ్ర కులాల్లో ఉన్నాయని కూడా గుర్తించాడు. ఇంకొక మూడో విషయం, కుల వివక్షకి మన ఆత్మన్యూనతా భావం కూడా కారణం అనే సాతానికంతో, లేకపోతే చేతా శ్రీ వైష్ణవుడు మనం పద్యాలు రాయకూడదని చెప్పినప్పుడు గ్రహించాడు. అలాగే ఈ కుల వివక్ష స్నేహం చేయడానికి ఏమీ అడ్డంకి కాదని కూడా గ్రహించాడు. ఎందుకంటే దీపాల పిచ్చేసేస్తారని ఉంటారు ఆ రోజుల్లో పెద్దపడి. అతను ఓరియంటల్ ఎడ్యుకేషన్ వాడే. ఆయనతో కలిసి ఈయన జంట కవిత్వం కూడా రాయాలనుకున్నాడు. అందరూ జంట కవులు వచ్చినప్పుడు ఈయనకి జంట దొరక్కపోవడానికి బ్రాహ్మణ కాకపోవడం కాదు కారణం. అతను ఒప్పుకుంటాడు. అయితే ఏమని పేరు పెట్టుకోవాలి? జాషువా పిచ్చి జాషువా పిచ్చి అని పెట్టుకోవాలి. మా పేర్లు కుదరలేదని చెప్తాడు తమాషగా అది. ఆయన పిచ్చేసేస్తాడు ఆయన పేరు, ఈయన పేరు జాషువా పిచ్చి అని పెట్టుకోవాలా, పిచ్చి జాషువా అని పెట్టుకోవాలా, ఎలా పెట్టుకోవాలి మేము పేర్లు? మా పేరు కుదరకపోవడం వల్ల మేము జంట కవులం కాలేదు, లేకపోతే ఆయన ఎంతో సుముఖంగా ఉన్నాడు, మేము ఇద్దరం చాలా ఫ్రెండ్స్ అని చెప్తారు. ఇది మనకి జాషువాలో ఈ అనేక ఇవన్నీ కనపడతాయి. అంటే చాలా విశ్వమంత ఈ దృష్టి కనపడుతుంది. అందుకని ఆయన ఇంకా మనము ఒక వ్యక్తిలో ఒక అస్తిత్వాన్ని చూస్తాం. అంటే మనం ఐడెంటిటీ ఉద్యమాలు వచ్చాక ఇంక జాషువా అనగానే ఒక ఐడెంటిటీని చూడడం మొదలుపెట్టాం. అంత క్రితం ఎలా చూసామో, ఆయన పద్య కవి, ఆయన గొప్ప రసోత్పాదన చేసిన వాడిని బ్రాహ్మణులు అనుకున్నారు, చాలా మెచ్చుకున్నారు, అదంతా వేరే సంగతి. దళిత కవిత్వం వచ్చాక ఆయన ఏమన్నారు? ఆయన ఒక దళితుడు అన్నారు. మాదిగ దండోరా వచ్చాక ఆయన దాని నుంచి చూసారు, మిగిలిన వాళ్ళు కూడా ఆయన దానికి సంబంధించిన వాడా కాదని చర్చలో పడిపోయారు. కానీ ఒక వ్యక్తిలో ఒకే అస్తిత్వం ఉండదు అని జాషువాని చూసినప్పుడు మనకు అర్థం. ఉదాహరణకి నేను ఇంకొక ఆయన లైఫ్ నుంచి మరొక ఉదాహరణ, ఆసక్తికరమైన ఉదాహరణ చెప్తాను. గోరా ఉన్నాడు. గోరా వియ్యంకుడు జాషువాకి. జాషువా కూతుర్ని గోరా కొడుకు లవణానికి ఇచ్చి పెళ్లి చేశారు. లవణం అనే అది శబరమతి ఆశ్రమంలో జరిగింది. అయితే జాషువా ఒకసారి గోరాన్ని కలవవలసిన పరిస్థితి వస్తుంది. కలవచ్చా కలవకూడదా అని ఆలోచిస్తాడు. అదేమిటంటే ఆయన బ్రాహ్మడు, ఈయన దళితుడు, ఆయన కలవడం ఆయనకేమీ ఫీలింగ్స్ లేవు. గోరాకి బ్రాహ్మడైనప్పటికీ నాస్తికుడు, హేతువాది కనుక ఈయన కలవడానికి అబ్జెక్షన్ లేదు, కలవమంటాడు, చాలా ఆత్మీయంగా ఉంటాడు. కానీ ఈయన కలవడానికి ఆలోచిస్తాడు. ఎందుకంటే ఒక నాస్తికుడిని కలవచ్చా అని ఆలోచిస్తాడు జాషువా. నాస్తికుల్లో మంచి వాళ్ళు ఉంటారు, చూడండి ఎంత డిఫరెంట్. కలిసిన తర్వాత అతన్ని కలవడం చాలా మంచి అయిందని భావిస్తాడు. తర్వాత అతను గోరా గురించి కొన్ని పద్యాలు అసలు అవి కూడా వింతగా ఉంటాయి. అతను నాస్తిక్య మంత్రశక్తితో ఆ పులులని లేళ్ళని స్నేహం చేసేలా చేయగలడు, అటువంటి వాడు గోరా అని ఆయన చాలా మెచ్చుకుంటాడు. తర్వాత ఈ నాస్తికుల కంటే ఇప్పుడు ఆస్తికులు అంటే ఎవరు లేరు. ఇది చాలా మంది ఆచరణలో నాస్తికులుగాను ఉన్నారు, ఆచరణలో నాస్తికులుగానే ఉంటున్నారు, ఆస్తికులుగా నటిస్తున్నారని కూడా అంటారు. అయితే ఆయన నాస్తికుడేం కాదు. నాస్తికులు తలలు వంతురు అని అంటాడు ఒక చోట. ఈ గిజిగాడు గూడు అనే దాన్ని చూస్తూ ఎంత ఆయన భావన, దేవుడి గురించి భావన అనేది ఆయనలో ఎలా ఉండేది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన ఏమంటాడంటే, ఇంత అందమైన సృష్టిని చేసే ఓ సృష్టికర్త లేకపోతే ఎలా కుదురుతుంది? గిజిగాడు గూడు చూడండి ఎంత అద్భుతంగా అలింది. ఆ పద్యాలు ఇప్పుడు నేను అందంగా చదవలేను, కానీ నాస్తికులు తలలు వంతు రణంతుని చెంత కిన్నులే అంటాడు. ఆ నాస్తికులు తలలు వారుస్తారు. అటువంటి ఇంజనీరింగ్ ఎవడు మనిషి వల్ల సాధ్యం కాదు. అంత ఏదో వెనకాల భగవంతుడు లేనిది సాధ్యం కాదని అంటాడు.
ఇంకోటి కూడా అంటాడు, భగవంతుడు లేకపోతే నేను ఎవరిని తిట్టను, ఎవరిని నా బాధలు విన్నవించుకోను, నేను భగవంతుని నమ్ముతాను అందుకని అంటాడు. అదో లాజిక్ చోట లేవతిస్తాడు. అందుకని ఆయన భావన అలాగ ఘోరాన్ని కలవడానికి ఆయన నాస్తికుడనే ఉద్దేశంతో కలవకపోయినవాడు తర్వాత ఆయన కలిసి ఆయన నాస్తిక్య మంత్రశక్తి అంటాడు. విచిత్రమైన పదం, నాస్తిక్యం అనే మంత్రశక్తి అది. అంతగా ఆయనకు దగ్గరై తర్వాత తన కూతురు నుంచి పెళ్లి చేయడం అదంతా మనకు తెలుసు. ఇది మనకి ఎంత అందుకని నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఐడెంటిటీ ఉద్యమాలు ఐడెంటిటీ ఒక రకంగా ఉండదు. ఒకటి గుర్తించాడు, గుర్తింపు అంటే ఏమిటి అనేది ఒక రకంగా ఉండదు. ఐడెంటిటీ అనేది ఒకడిని మనం నాస్తికుడుగా గుర్తించవచ్చు, ఆస్తికుడుగా గుర్తించవచ్చు, బ్రాహ్మడుగా గుర్తించవచ్చు, టీచర్గా గుర్తించవచ్చు, లేకపోతే మంచివాడిగా గుర్తించవచ్చు, చెడ్డవాడిగా గుర్తించవచ్చు. ఈ గుర్తింపులు కూడా శాశ్వతంగా ఒకే గుర్తింపు చుట్టూ ఉండవు. అందులోనూ భారతదేశంలో గుర్తింపు అనేది చాలా బహుళంగా ఉంది. అది స్థిరంగా ఒకే ఒక రూపంలో ఉండదు. అందుకని ఆయన అందుకని ఏంటంటే ఆయనను ఒక గుర్తింపులోకి ఇమిడి చేసి చెప్పడం కష్టం. అందుకని నేను ఈ మూడు స్టెప్స్ వరకే చెప్పా. ఈ 3 స్టెప్స్ లో ఆయన గుర్తింపు ఎలా మారిపోతుందో వచ్చిందో చెప్పాను. ఆయన బతికుండగా కూడా ఆయన తన గుర్తింపుని ఎన్ని రకాలుగా అంటే తన ఆస్తికుడు అనుకున్న నాస్తికుడు కలవకూడదు అనుకుంటాడు, తర్వాత ఆయనతో స్నేహం చేస్తాడు, ఇదంతా. అందుకని ప్రతి మనిషిలోనూ అనేక గుర్తింపులు ఉంటాయి. అలాగే గుర్తించడం అనేది కేవలం క్యాస్టే కాదు, మతం కాదు, రకరకాల గుర్తింపులు ఉంటాయి. ఉదాహరణకి జాషువాని ఫస్ట్ సంప్రదాయ బ్రాహ్మణులు గుర్తించారు, ఆధునిక బ్రాహ్మణులు గుర్తించారు. అందుకని ఇంకోటి బైనరీ ఆపోజిట్స్ నుంచి కూడా చూడకూడదు. అంటే ఇది ప్రోగ్రెసివ్, ఇది రెగ్రెసివ్. గ్రామం అనేది రెగ్రెసివ్, పట్టణం అనేది ప్రోగ్రెసివ్, కార్మికుడు అనేది ప్రోగ్రెసివ్, కర్షకుడు అనేవాడు రిగ్రెసివ్, ఫ్యూడల్, లేకపోతే ఇలాగా ఈ పదజాలాలు కొంత మనకి స్పష్టతనిస్తున్నట్టు ఉంటాయి, కానీ చాలా విషయాలను అర్థం చేసుకోవడానికి అవి అడ్డంకిగా నిలుస్తాయి. అందుకే చెంచయ్య గారు లాంటి వాడే గబుక్కున్న ఫ్యూడల్ అనేసాడు. ఆయన నేను అనుకోవడం జాషువా మీద కోపం అని కాదు, మరి కమ్యూనిస్ట్ అవగాహన అదే, ఫ్యూడల్ కంటే పెట్టుబడిదారీ వ్యవస్థ గొప్పది. ఎవరో భూస్వామి లేకపోతే ఒక బ్రాహ్మడు సన్మానం చేయడం కంటే రామానాయుడు సన్మానం చేయడం ప్రోగ్రెస్, ఒక పెట్టుబడిదారు సన్మానం చేయడం ప్రోగ్రెస్. ఇది చైతన్యం లేనిదే చైతన్యం కలిగింది. ఈ డివిజన్ లేకపోతే ఈ బైనరీ ఆపోజిట్స్ మధ్య మనము చాలా ఇరుక్కుపోయాం. దానివల్ల చాలా విషయాలు అర్థం కావు మనకి. ఇంకోటి ఏంటంటే ఆయన అవగాహన మనకి మనకి ఇంగ్లీషు విద్య వలన మన అవగాహనలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనేది కూడా చూస్తే జాషువా గొప్పతనం మనకు కొంత అంటే ప్రత్యేకత, గొప్పతనం అంటే ప్రత్యేకత. ఇప్పుడు శ్రీశ్రీ చంద్రమండలం మీదకి మనిషి వెళ్ళడం గురించి, సైన్స్ లో వస్తున్న పురోగతి గురించి అద్భుతంగా రాశారు ఒక కవిత. చందమామ అంటూ దాన్ని సంబోధిస్తూ కవిత రాశారు. ఎప్పటికైనా మనిషి అన్ని రోగాల్ని నయం చేసేస్తాడు, అంతా మంచి జరుగుతుంది, సైన్స్ పురోగతి ప్రోగ్రెస్ చాలా మేలు చేస్తుందని అని రాశాడు. కానీ అదే రోజుల్లో అణ్వస్త్రాల గురించి, వాటి వలన రాబోయే ముప్పు గురించి ఒక తమాషా అయినటువంటి పద్యంలో ఎంత బాగా చెప్తాడు చూడండి. ఇండియన్ స్టోన్ కూడా కనపడుతుంది. అణువున కూడా నీవు కలవందురు సృష్టి రహస్య దృష్టి దుర్గుణల కొసంగి ఎంత చెడు ఘటించితి వభ్రమందిరా అంట. ఏంటంటే అణోరణి అని అన్నారు, అణువులో బ్రహ్మాండం ఉందని అన్నారు ఉపనిషత్తులోని. అక్కడ అంటే సూక్ష్మంలో మోక్షం ఉందన్నారు, జీవిలోనే దేవుడు ఉన్నాడు అన్నారు, అందుకని సర్వవ్యాప్తి భగవంతుడు అన్నాడు. అదే అణువుకి చాలా విలువ, అణోరణీయాన్ మహతో మహీయాన్. జాషువా ఏమంటాడంటే అణువులో నువ్వు ఉన్నావు చూడండి, ఆయన అండం అణువున కూడా నీవు కలవందురు, నువ్వు అణువులో కూడా ఉన్నాయని ఉపనిషత్తులు అవన్నీ బోధిస్తున్నాయి, తత్వం బోధిస్తోంది. సృష్టి రహస్య దృష్టి దుర్గుణాలకు ఎందుకు ఇచ్చావు, నువ్వు అణువులో కూడా ఉన్నవాడివి అని ఎప్పుడో ఉపనిషత్తులు చెప్పి, అలాంటి నువ్వు ఈ సృష్టి రహస్య దృష్టి అంటే అణువుని ఛేదిస్తే అది శక్తిగా మారుతుంది అనేటటువంటి రహస్యాన్ని దుష్టులైనటువంటి ఇప్పుడు సామ్రాజ్యవాదులకు ఎందుకు ఇచ్చావని క్వశ్చన్ చేస్తారు. ఇది చాలా డిఫరెంట్. అప్పటికి ప్రోగ్రెస్ అని లేకపోతే దీని గురించి మాట్లాడుతున్న రోజుల్లోనే ఆయన నువ్వు ఇది చాలా ఇండియన్ కాన్షియస్నెస్ నుంచి రాసింది కూడా ఈ పద్యం. వెస్ట్ అంటే ఇండియన్ ఫిలాసఫీ తెలిస్తేనే దీంట్లో నుంచి మనకి ఇప్పుడు టెస్లా లాంటి వాళ్ళు కూడా ఆకాశ దాని గురించి వెళ్ళాలంటే చాలా ఉంది. మనకి ఏంటి పదార్థం శక్తిగా మారడం, శక్తి పదార్థంగా మారడం, ఇవన్నీ డివిజన్ లేదని, అణువు తరంగానికి డివిజన్ లేదని, ఇవన్నీ కూడా ఒక అద్వైత స్థితిని బోధిస్తున్నాయి ఇటీవల కాలంలో ఉంటుంది.
అందుకని ఆ అద్వైత స్థితే భగవంతుడు అనుకున్నట్లయితే ఆ భగవంతుడు అణువులో కూడా ఉన్నాడు. ఆ అణువులో ఉన్న భగవంతుడిని క్వశ్చన్ చేస్తాడు దేవుణ్ణి అన్ని చోట్ల. పోతన ఈయన అంటాడు, భాగవతంబు నా బాలశిక్ష. ఈయన ఎవరండి? ఎవరి వల్ల ప్రభావం పొందాడు? జాషువా, భాగవతంబు నా బాలశిక్ష. పోతన రాసిన భాగవతం. కలడు కలండనడు వాడు కలడో లేడు అని చెప్పినటువంటి పోతన. క్వశ్చనింగ్ పోతనలోనే మనకు కనపడుతుంది. అటువంటి పోతన ఈయనకి ఆదర్శం. అందుకని ఈయన ఏమంటున్నాడు, అణువులో నువ్వు ఉన్నావంటున్నారు, అన్ని చోట్ల నువ్వు అణు రహస్యాల్ని వాళ్ళకి ఎందుకు తెలియజేశావు? ఎందుకంటే అణువులో శక్తి ఉన్నప్పుడు నమస్కారం పెట్టడం వేరు, ఆ ఛేదించి కోట్ల మందిని చంపడం వేరు. మొదటి దాంట్లో క్రియ లేకపోయినా నష్టం లేదు, పైగా ఒక రకమైన సామరస్య దృష్టి ఉంది. అణువులో కూడా భగవంతుడు ఉన్నాడని నమస్కారం పెడితే. కానీ అణువుని ఛేదిస్తే ఏమైంది? ఆ రహస్యం తెలిస్తే ఏమైంది? విచ్ఛితి జరిగింది. అది అంత చిన్న ఒక వాక్యంలో చెప్తాడు. అటువంటి పద్యాలు అనేకం ఉంటాయి. ఏ పద్యం తీసుకున్నా నువ్వు అటువంటి గొప్ప ఇది కనపడుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆధునిక దృష్టి లేకపోతే ఆధునిక విద్య లేకపోతే దాని నుంచి ఏమొచ్చిందంటే మన ప్రోగ్రెస్ అనే భావన వచ్చింది. అసలు ఈ ప్రోగ్రెస్ ను క్వశ్చన్ చేసే స్థితికి ఆయన వెళ్ళిపోయాడు. ప్రాచ్యతత్వం. అప్పటికి ఇంకా మనం ప్రోగ్రెస్ లేకపోతే ఇంకా మనకి సైన్స్ ముందుకు వచ్చేస్తే మనం ఎంతో గొప్పవాళ్ళం అయిపోతున్నాం అనేటటువంటి భ్రమలో జీవిస్తున్న కాలంలోనే ఈ వినాశనం దాగి ఉందయా నాయన దీనిలో అనేసి ఆయన క్వశ్చన్ చేశారు. క్రైస్తవాన్ని కూడా చెప్తూ క్రీస్తు బోధించినటువంటి తత్వాన్ని మీరు తెలుసుకోలేకపోయారని ఆయన పాశ్చాత్యుల్ని క్వశ్చన్ చేస్తాడు. అది కూడా చేశాడు ఆయన. మననే క్వశ్చన్ చేశాడు, బ్రాహ్మణులు క్వశ్చన్ చేశాడు, ఇక్కడ క్వశ్చన్ చేయడం అనుకుంటాడు. పాశ్చాత్యులను ఆయన క్వశ్చన్ చేసినట్టుగా ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఆంగ్ల భాష ఆధిపత్యాన్ని గురించి ఆయన, దాని వల్ల వచ్చేటటువంటి ముప్పుని గురించి ఆయన ఎంతో చాలా గొప్పగా చెప్పాడు. అలాగే మనలో ఉండేటటువంటి మోసకారి తత్వం అంటే హిపోక్రసీని గొప్పగా చెప్పాడు. చూడండి దీంట్లో, దొరలం దేవతలంచు మెచ్చుకొని ఉద్యోగాలు సాధించి ఆ దొరలం తోలెడు వేళ గాంధిని మహాత్ముండంచు సేవించి అక్కరధీరన్ నడివీధిలో అతని రక్తం బాని దూషించు మేలు దొరలున్నారు సుమి ప్రజాభ్యుదయ శత్రువులు చిత్రాశీయులు. వీళ్ళందరూ దొరలు ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఉద్యోగాలు సంపాదించుకుని వీళ్ళే కదా, వాళ్లే మధ్య ఆధునిక కవులు వీళ్ళంతా అయ్యారు. ఆ దొరలను తోలెడు వేళ గాంధీని మహాత్ముడని చూసే ఆ దొరలని ఇంకా వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్న టైంలో వాళ్ళు మళ్ళీ గాంధీని మెచ్చుకున్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక అక్కడ తీరిపోయిన తర్వాత అతనిని నడివీధిలో చంపేశారని చెప్పారు. ఇది అంటే మన అవకాశవాదం తప్ప మనలో ఏమీ లేదు అనేటటువంటి విషయాలను కూడా మనకి చెప్తారు. టైం అయిపోయిందా ఏం సార్? హలో, టైం అంటే ఇప్పుడు 7 అయింది, 7:03. ఒక 10 నిమిషాలు ముగించేస్తాను. అందుకని ఆయన ఇంకా మనం చెప్పుకోవాలంటే అనేక విషయాలు ఉన్నాయి. నేను చెప్పినట్టు జాషువా గురించి చెప్పాలంటే ఆయనలో బహుళ అస్తిత్వాలను మనం గుర్తించాలి. చాలా అస్తిత్వాలు ఆయనలో ఉన్నాయి. అలాగే జాషువా ఆధునిక కవిత్వము లేకపోతే లేకపోతే మనము సాహిత్యం గురించి ఏర్పరచుకున్న ప్రమాణాలని మనం మార్చుకోకపోతే ఈ దళిత కవిత్వం కానీ ఏది అర్థం కాదు మనం. ఎందుకని పద్య కవులే ఉన్నారు మొదట్లో, ఎవరు వాళ్ళు గుర్తించారు, వాళ్ళు సమాజంతో ఎలాంటి స్ట్రగుల్ పొందారు, అలాగే ఎలాగ సమన్వయం పొందారు వాళ్ళతో. అంటే స్నేహం ఉంది, విరోధం ఉన్నంత మాత్రం స్నేహం లేదని కాదు. ఇవన్నీ ఎలాంటి ఒక సమాజంలో ఒక రకమైన ఘర్షణ, స్నేహము లేకపోతే రకరకాల పరిస్థితులు ఉన్నాయి, అలాగే ఐడెంటిటీస్ ఎంత భిన్నంగా ఉంటాయి, ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే జాషువాని చాలా విశాల దృష్టితో అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఇంకా చెప్పాలంటే ఈ దళితవాదులు, హిందూవాదులు లేకపోతే కమ్యూనిస్టులు వాళ్ళ ప్రమాణాలను మార్చుకోవాలి. ఇప్పుడు హిందూవాదులు ఈ మధ్య ఏమయ్యా ముస్లింలు మెచ్చుకున్నాడా విశ్వనాథ్ అనేప్పుడు వాళ్ళ కోపం వచ్చేసింది నా మీద. ఇప్పుడు దళితులని, క్రైస్తవ కవులని ఆయన ఎంతో మెచ్చుకున్నాడు. వాళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళకి గాడ్స్ టైపులో చూడాలి విశ్వనాథ్ని, అంటే ఒక హిందుత్వవాదిగా ముద్ర వేయాలి ఆయనకి. దళిత కవులకి ఆయన లేకపోతే కమ్యూనిస్టులకి ఆయన ఒక బ్రాహ్మణుడిగా మొత్తంగా కొట్టివేయాలనేది ఉంటుంది. ఇలాగ ఒకే అస్తిత్వాల్లోకి అలాగే జాషువాని కూడా అదే విధంగా ఎవరికి వాళ్ళు ఒక అస్తిత్వంలోకి ఒకే ఒక గుర్తింపులోకి కుదించారు. ఆయన గుర్తింపు లేకపోవడం కాదు, ఆయన ఒకే ఒక గుర్తింపులో కుదించాలనే తపన నుంచి గుర్తింపు సమస్య వస్తుందని చెప్తూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
అంటే మీరు ఈ సబ్జెక్ట్ ని టచ్ చేసిన తీరు అంటే మామూలుగా జాషువా కవిత్వ సాహిత్యం అనగానే 4 పద్యాలు చెప్పి దానికి అర్థాలు చెప్పి మామూలుగా చర్చని ముగిస్తారు. అలా కాకుండా మీరు ఈ ఐడెంటిటీ అంటే ఇష్యూస్ పరంగా డిఫరెంట్ ఫేజెస్ లో ఎలా జాషువాని ఓన్ చేసుకోవడానికి డిఫరెంట్ పీపుల్, లేదా దగ్గర అవ్వడానికి డిఫరెంట్ పీపుల్, లేదా రీఇంటర్ప్రిట్ చేయడానికి డిఫరెంట్ పీపుల్ ఎలా ట్రై చేశారో చెప్పారు. నిజానికి ఇందులో కొంతమంది బహుశా జాషువా సాహిత్యం నుంచి మీరు ఎక్కువ పద్యాలు చెబుతారు అని కూడా ఆశించుండవచ్చు. నాకు తెలియదు. మళ్ళీ మనం ఇప్పుడు మిగతా చర్చలో ముందుకెళ్ళినప్పుడు తెలుస్తుంది. కానీ యాక్చువల్ గా మీరు అంటున్నట్టుగా ఈ ఎస్పెషలీ అంటే డీకాలనైజేషన్ ఆఫ్ ద మైండ్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఇండియన్ రైటర్స్, ముఖ్యంగా ప్రోగ్రెసివ్ రైటర్స్ ఎవరు అప్రోచ్ కాలే అసలు సమస్యని. దానికి కారణాలు వేరే ఉన్నాయి. ఎందుకంటే డీకాలనైజేషన్ అనేది ఆఫ్రికాలో, లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో రావడానికి, ఇండియాలో రాకపోవడానికి డిఫరెంట్ కాంటెక్చువల్ గా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అది రాకపోవడం ప్రాబ్లమేటికే. మీరు కూడా చాలా సార్లు ఫేస్బుక్ లోను వాటిలోనూ మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పేవారు. కొన్ని వందల మంది ఈ డీకాలనైజేషన్ గురించి మాట్లాడేటప్పుడు గూగీనేమో కోట్ చేస్తారు, గూగీని పొగుడుతారు, కానీ గూగీ యొక్క డీకాలనైజేషన్ బయట సీరియస్ గా తీసుకోరు. మళ్ళీ దాని దగ్గరకు వచ్చేప్పటికి కొంచెం జాగ్రత్తగా చేస్తారు. అట్లాగే ఈ అలిగేషన్ దట్ జాషువా వాజ్ నాట్ గివెన్ రికగ్నిషన్, చాలా మంది, ఒక్క జాషువానే కాదు, చాలా మంది ఈ మధ్యకాలంలో ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ అనేవి డెవలప్ అయిన తర్వాత, ఈ ఐడెంటిటీ ఉద్యమాలు డెవలప్ అయిన తర్వాత ఏదో మా వాడికి గుర్తింపు రాలేదు తగినంతగా అనేటువంటి అలిగేషన్ మాట దాదాపు ప్రతి చోట వింటున్నాం. అంటే ప్రతి వ్యక్తి విషయంలో ఇది వింటున్నాం. ఇది నిజానికి ఇది ఇన్కరెక్ట్. యాక్చువల్గా సఫిషియంట్ రికగ్నిషన్ వచ్చి ఉంటుంది, లేకపోతే కూడా ఎన్నో కారణాలు ఉంటాయి రాకపోవడానికి. ఇప్పుడు మనం కందుకూరి గారు వేమన గురించి ప్రస్తావించలేదు అని ఒక మాట అంటాం మనం. అలాగే పరణి ముద్దుకృష్ణ జాషువాని గుర్తించలేదు అనే మాట. మరి అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు 1994లో రాసినటువంటి దాని ఏమంటారు కవన కుతూహలం, దాంట్లో తెలంగాణ రాయలసీమ కవుల ప్రస్తావన ఎక్కడా లేదు. మరి ఆయన హీఈస్ రైటింగ్ ఇన్ 1994. అప్పటికి స్టేట్ ఇంటెగ్రేషన్ జరిగి కూడా దాదాపు 40 ఏళ్ళు దాటిపోయింది. సో ఎందుకు ఇలా జరగలేదు, ఎందుకు ఇలా జరిగింది అనేది ఎన్నో అంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నార్మల్ గా సాహిత్యం అనగానే 4 పద్యాలు వాటి అర్థాలు చెప్పడం కాకుండా అసలు అతని ఈ గుర్తింపు సమస్య వీటి ఆధారంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్కషన్ ని స్టార్ట్ చేయడానికి యాజ్ యూజువల్ గా మా కస్టమరీ దీని ప్రకారం ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. సార్ వెల్కమ్. మామూలుగా అయితే పర్వాలేదు, కానీ సాహిత్యంలో నాకు అంత ప్రావీణ్యం లేదు. కానీ రాణి శివశంకర్ శర్మ గారు చాలా అద్భుతంగా ఆవిష్కరించారు జాషువా గారి గురించి. సమయం చాలదు వారికి, ఎందుకంటే అది ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఒక్కదానికి గబ్బిలానికో లేకపోతే గిజిగాడుకో ఆ రెండిట్లో ఒకదానికి ఇచ్చినా చాలేమో అన్నంతగా చెప్పారు. గుర్తింపు అన్నారు. రాణి శివశంకర శర్మ గారు జాషువా గురించి మాట్లాడటమే గుర్తింపు. నేనైతే అలా అనుకుంటాను. వారు మాట్లాడిన దాంట్లో చాలా విషయాలు నాకు చాలా హృదయాన్ని అంటుకున్నాయి. ఎందుకంటే గుర్రం జాషువా గారు వినుకొండ వారు, మాది నరసరావుపేట. సో మా నరసరావుపేట పక్కనే వినుకొండ. ఆ తరువాత మీరు మాట్లాడుతూ ఏకాదండయ్య పంతులు గారు, బెల్లంకొండ రామకవి గారు, ఆ తర్వాత వారి గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. నాకు గోరా ఫ్యామిలీతో చాలా సాన్నిహిత సంబంధం ఉంది. వారి అమ్మాయి హేమలత లవణం గారితో కూడా పరిచయం ఉంది, లవణం గారితో కూడా పరిచయం ఉంది. వారు చనిపోయినప్పుడు ఒక సంతాప సభకి నేనే అధ్యక్షుడిని, హేమలత లవణం గారు జరిగినప్పుడు. నేను అప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నాను ఆంధ్ర నాగార్జున యూనివర్సిటీలో. గోరా గారి ఫ్యామిలీతో చాలా పరిచయం ఉంది. నాకైతే రవికుమార్ గారు లవణం గారి ఫ్యామిలీకి, గోరా ఫ్యామిలీకి మెసేజ్ పంపిస్తే ఎవరొకరు వచ్చేవారేమో అనిపించింది. వారు ఎంతగానో మెచ్చుకుంటారు. అంటే డాక్టర్ గారికి పంపించామండి. అంటే మన ప్రొఫెసర్ బాలమోహన్ సమరం గారు
ప్రసాద్ గారికి క్రాంతి గారికి ఇద్దరికి పంపించారు. అదే వాళ్ళు అంటే సమరం గారికి పంపిస్తే వాళ్ళు వస్తారు డెఫినెట్ గా, ఫ్యామిలీలో వాళ్ళు వస్తారు డెఫినెట్ గా. చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలి. మరి మీరు శిల్పాన్ని మెచ్చుకుంటారు, శిల్పిని నిరాదరణ చేస్తారు అని చాలా మంచి చేశారు. ప్రోగ్రెస్ అండ్ రిగ్రెస్ అన్నది. కాకపోతే నాకు ప్రవేశం ఉంది కానీ ప్రావీణ్యం లేదు, కానీ దళితులైన బ్రాహ్మలైన పండితుల్ని సన్మానించాలని నేను ఎప్పుడు భావిస్తాను. అందుకోసమే నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు కావాలని కత్తి పద్మారావు గారికి నేను ఆనరీ డీలిట్ ఇచ్చాను. దాని మీద క్రిటిసిజం కూడా వచ్చినది వేరే విషయం. ఆయన సభలకు నేను వెళ్ళి ఆయన విని ఆ తర్వాత నేను వారి ఇంటికి వెళ్ళి నేను చెప్పి అప్పుడు నేను ఆనరీ డీలిట్ ఇవ్వటం జరిగింది. చాలా మంచి విషయాలు మీరు చెప్పడం జరిగింది. లెఫ్టిస్టు రైటిస్టు అంటారు, నేనైతే నమ్మను. నేను సెంట్రిస్ట్గా ఉందాం అనుకుంటాను. ఎందుకంటే మా రవికుమార్ కూడా కొన్నాళ్ళు లెఫ్టిస్ట్గా ఉండి ఇప్పుడు సెంట్రిస్ట్ అయిపోయాడు ఆయన, నాకు తెలుసు. అందరూ కూడా అలా కావాలనుకుంటాను. నాకు హేమలత లవణం గారు వారి నాన్నగారి గురించి ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో రవికుమార్ గారు ఈ మెసేజ్ పంపించినప్పుడు తీసుకుని చదివాను కొంచెం. దాంట్లో ఒక పద్యం ఉంది. అందులో ఆయన రాస్తాడు, ఆయన జాషువా గారే, ఒకడు ప్రోత్సహింప, ఒకడేమో నిరసింప, ఒకడు చేర విలువ, ఒకడు తరుమ, మిట్ట పల్లములను మెట్టుచు నెట్టులో పలుకులమ్మ సేవ సలిపినాడా అని ఆయన రాసుకున్నాడు. ధన్యవాదాలు. మంచి పద్యం చెప్పారు. అది గుర్తింపు, ఒకడిలా ఒకలా. అది చాలా చెప్పలేకపోయాను, అది కూడా నాకు ఉంది కానీ చాలా సంతోషం అండి. మంచి పద్యం చెప్పారు. ముక్తేశ్వరరావు గారు వినపడుతుందండి? సార్. శర్మ గారు నమస్కారం. నమస్తే అండి. చాలా మంచి ప్రసంగం. ఇవాళ ఎందుకు మంచి ప్రసంగం అంటే, ఈ మధ్యకాలంలో ఇప్పుడు కూడా ఈ ఫ్రీలాన్స్ థింకింగ్ లేదు. ఫ్రీలాన్స్ జర్నలిజం అది ఇది అంటున్నారు, కానీ ఫ్రీలాన్స్ థింకింగ్ చాలా అరుదైపోతున్న సమయం అనమాట. అంటే మనం చక్కగా మన ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా చక్కగా చేయొచ్చు అనేటటువంటి స్థితి చాలా మంది కోల్పోతున్న సమయంలో మీరు ఈ జాషువాని ఏదో ఒక మూసలో పెట్టడం అనే దాని మీద మాట్లాడిన ప్రసంగం చాలా కనువిప్పు కలిగించేటటువంటి ప్రసంగం అని నేను భావిస్తున్నాను. అంటే నా ఉద్యోగరీత్యా నేను చూసినటువంటి వాటిలో ఈ ఎలక్షన్స్ జరిగినప్పుడు పాత రోజుల్లో బ్యాలెట్ పేపర్ ఉండేది. బ్యాలెట్ పేపర్ని కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు టేబుల్ వారీగా కౌంటింగ్ అయిన తర్వాత తీసుకెళ్లిపోయి వాటిని పిజియన్ హోల్స్ అని ఉంటాయి, వాటిలో పెట్టాలి. క్యాండిడేట్ వారీగా పిజియన్ హోల్స్ ఉంటాయి. జీవితం అలా పిజియన్ హోల్స్ లో పెట్టడానికి వీలైన విషయంగా ఉండదు. ఆలోచన కూడా ఒక పిజియన్ హోల్ లో పెట్టడానికి వీలేదు. ఉదాహరణకి ఇప్పుడు ఉదాహరణకి రవికుమార్ గారిని ఒక ఇస్టుగా ఒక పిజియన్ హోల్లో ఆయన ఫిక్స్ చేయలేం. మనం ఎవరు ఫిక్స్ చేయలేరు. ఎందుకంటే ఒకే మనిషికి బహురూపాలు ఉంటాడు, ప్రతి మనిషి కూడా బహురూపి. ఆ విషయాన్ని మీరు డ్రైవ్ చేయడానికి, అలాగే సమాజంలో ఆయన్ని ఈ రకరకాల మోసల్లోంచి ఎలా చూశారు, రకరకాల కోణాలు. మమ్మల్ని మాట్లాడలేదు కాబట్టి, మమ్మల్ని అనలేదు కాబట్టి ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు, ఇట్లాంటి వాదాలు లేకుండా చెప్పారు అనేది చాలా అద్భుతమైన మాట. ఈ సందర్భంలో నేను ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పిన ఒక మంచి మాట నాకు బాగా గుర్తున్నమాట. ఈ భక్తిని గురించి చెప్తూ మనం ఏమంటామంటే, భగవంతుణ్ణి ఆరాధించటం మాత్రమే భక్తి అనేది జనరల్ గా అనుకుంటాం. భక్తి అనేది ఒక దీనినిగా తీసుకునేటట్టయితే, భగవంతుడితో నిరంతరంగా ఉండేటటువంటి సంబంధంగా తీసుకునేటట్టయితే, వైరం కూడా ఒక రకమైన భక్తే. ఇది ఎవరు చెప్పారు అంటే, మొట్టమొదట జయ విజయులకి విష్ణుమూర్తి శాపం ఇచ్చినప్పుడే మీకు 3 జన్మల్లో వెనక్కి తిరిగి వస్తారు అన్నారు. ఎందుకంటే మీరు నన్ను ఖండిస్తే అని. అంటే వైరం కూడా ఒక రకమైన భక్తే అని. అంటే అర్థం చేసుకోవడంలో ఎసెన్షియల్లీ ఆర్ స్పిరిచువల్లీ వెన్ యూ గో టు ది బాటమ్ ఆఫ్ ది ఇష్యూ, యూ విల్ రియలీ అండర్స్టాండ్ దట్ ఈస్ వైరభక్తి. అలాగా ఆయన గురించి కూడా మనం అలా ఇలా అని ఆలోచించుకుని ఒక మూసలో పడేయటం కన్నా కూడా ఇలా అనేది ఆలోచించుకోవడం అనేది బాగుంటుంది. నాకు మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఒక మాట ఏమిటంటే,
మైండ్ని, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనస్సుని ఒక యాంటనాగా భావించడం ఉత్తమమైనది. ఒక దిక్సూచిలాగా అంటే అది ఉత్తరం దక్షిణం చూపిస్తుంది. ఒక యాంటనాగా భావిస్తే అన్ని వైపుల నుంచి వచ్చే వాటిని తీసుకుంటాం. అందుకని మనము లెటస్ యాంటనైజ్ ఇట్. నాకు ఇవాళ మంచి మీరు చెప్పిన పాఠంలో బాటమ్ లైన్ అది అనిపిస్తుంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ. సుధిమతి గారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి విమర్శ చేశారు. నాకు సాహిత్య ప్రపంచం గురించి పెద్దగా విమర్శల గురించి పరిచయం లేదు. ఎవరిదైనా ఒక కవిత్వం పుస్తకం చదవడం, ఆనందించడం వరకే పరిమితం అయిన దాన్ని. చిన్నప్పుడు పేరదోసి, గబ్బిలం చదివి చాలా చాలా ఆనందించిన వాళ్ళం. నాకు ఒక్కటే మీ ప్రసంగం చదివిన తర్వాత నాకు ఒక విషయం అనిపించింది. ప్రతి విషయానికి, కవిత్వానికి, పాలిటిక్స్ కి, దేనికైనా కులంతో సంబంధం పెట్టుకోవడం అవసరమా? అసలు కులానికి గుర్తింపు వాళ్ళు బ్రాహ్మణులు గుర్తించారు, దళితులు గుర్తించారు. అసలు ఈ వాదం ఎందుకు? కవిత్వాన్ని కవిత్వంగా ఆస్వాదించవచ్చు కదా. ఎవరు రాశారు, ఏ కులం వారు రాశారు, ఎవరు గుర్తించారు అనేది అవసరమా? ఇది మన దేశంలోనే ఉందా? వేరే దేశాల్లో కులాలు లేవు కాబట్టి ఆ డిఫరెన్స్ ఉండకపోవచ్చు. మన దేశంలో ఎందుకు ప్రతిదానికి కులానికి ఎందుకు అంటగడతారు? వ్యక్తిని వ్యక్తిగా ఎందుకు చూడరు? ఎందుకంటే ఏ కులానికి కూడా ఒక కుల లక్షణాలు అంటూ ఏమి ఉండవు. మనిషి లక్షణాలే కానీ కుల లక్షణాలు అంటూ ఉంటాయని నేను అనుకోను. జస్ట్ పుట్టుకొని బట్టి అది కూడా గుర్తించేసి వాళ్ళకి ఇలా లక్షణాలు ఉండాలి అని ఆశిస్తుందా సమాజం? లేకపోతే నిజంగా అసలు అలా లక్షణాలు అనేవి ఉంటాయా? అది కూడా నాకు ఎందుకు ఇంత కులం అనే మాట ఎందుకు వస్తుంది ప్రతిదానికి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విమర్శ చేశారు. కులమన్న వ్యాకులం, కులమన్న వ్యాకులం, వ్యాకులమే. శోభాదేవి గారు. శోభాదేవి గారు. డాక్టర్ భాస్కరాచారి గారు. భాస్కరాచారి గారు. మాకు కోర్టు అలవాటు అండి, 3 సార్లు పిలుస్తాం మేము. నాది అన్మ్యూట్ కాలేదు సార్. ఓకే ఓకే. నమస్కారం. హాజరు. నమస్కారం సార్. నమస్తే. రాణి శివశంకర శర్మ గారి ఉపన్యాసం విన్న తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చాను. నేను చాలా మటుకు ఇప్పుడు ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా చాలా ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ లో ఉపన్యాసాలు, ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ లో ఉపన్యాసాలు, సెంట్రిస్ట్ లో ఉపన్యాసాలు కూడా రెగ్యులర్ గా వెళ్తాను. నేను న్యూట్రిషన్ సైంటిస్ట్ అయినప్పటికీ కూడా ఒక హ్యాబిట్ గా. కానీ రాణి శివశంకర శర్మ గారి ఉపన్యాసం విన్న తర్వాత చాలా మటుకు ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ లో ఉపన్యాసాలు విని తల ఒప్పిగట్టిందండి. నాకు ఉన్న సంగతి చెప్తున్నాను. అంటే పూర్తిగా ఆ రోజుల్లో ఏం జరిగిందో దాన్ని ఇప్పటికి కూడా ఒక ద్వేష భావనతోటి పెంచి పోషించడం అనేటువంటిది ఉపన్యాసకుడి లక్షణం అయితే ఆ ఉపన్యాసం ఉపయోగకరమైన కాదు. ఎవరు కూడా ఇప్పుడు ఒక అన్టచబిలిటీని ఎట్లయితే సమర్థించరో దాని గురించే చెప్పడం కన్నా ఇప్పుడు మీరు గుర్రం జాషువా గురించి చెప్పడంలో వారికి డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి, వారు ఏ రకంగా ఉన్నారు అనేటువంటిది నాలాంటి వాడికి, ఒక సామాన్యుడికి, అసలు విషయ జ్ఞానం పోయట్రీ మీద 0 ఉన్నవాడికి కూడా చక్కటి అభిప్రాయం ఏర్పడింది గుర్రం జాషువా గారి గురించి. సో ఏ ఉపన్యాసకుడికైనా నా లెక్కలో మొదటి లక్షణం ఏముండాలంటే, మనం ఇప్పుడు ఆ కాలంలో జీవిస్తలేం కాబట్టి వారిలో ఉన్నటువంటి చాలా మంచి విషయాలను సమాజం ముందు పెడితే అసలు విషయమే తెలియని వాడికి చక్కటి ఎగ్జాంపుల్ ఏర్పడుతుంది వాడు, లేకపోతే ఆ సంఘర్షణలోనే ఉంటారు. ఇంకొక మంచి పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే గుర్తింపు, దాని తర్వాత వస్తాను. ఇండియన్ షేక్స్పియర్ అని చెప్పేసి ఎప్పుడైతే మనం చాలా మటుకు ప్రాచ్య వెస్ట్రన్ సొసైటీస్ మీద డిపెండ్ అయినామో చాలా మటుకు భారతీయమైనటువంటి లాంగ్వేజెస్ సరిగ్గా ట్రాన్స్లేట్ చేసుకోలేకపోయాం. ఎప్పుడు సైన్స్ లో నా ఉపన్యాసాల్లో చెప్తాను, ఇంగ్లీష్ వాడికి బ్రెయిన్ అంటే అర్థమైంది కానీ మైండ్ అంటే అర్థం కాలేదు. 100,000 సంవత్సరాలు పట్టింది వాడికి. బ్రెయిన్ కు మైండ్ చాలా డిఫరెంట్ ఉంటుందని.
మైండ్ అంటే నెవర్ మైండ్, ప్రతి సెల్లో ఉంటుంది మైండ్ అనేది తర్వాత గ్రహించాడు. సో అట్లా ట్రాన్స్లేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన భావ వ్యక్తీకరణ వాడు ఇంగ్లీష్ లో గుర్తింపు అన్నారు. ఈ ఒక్క విషయంలో నేను కొంత ఆ భావన కలిగిన వాళ్ళతో కొంత ఏకీభవించేది ఏంటంటే, నేను 2 సంవత్సరాలు పోస్ట్ డాక్టరల్ ఫెలోగా అమెరికాలో ఉన్నాను. ఉంటే అక్కడ ఒక ప్రొఫెసర్ చెప్పారు నాకు, మీకు ఇండియన్స్ లోపల ఒక లక్షణం ఏముంది అంటే ఎదుటి వాడిని గుర్తించరు మీరు అన్నాడు. షాక్ అయ్యాను నేను. అప్రిషియేట్ చేసేటువంటి లక్షణం చాలా తక్కువ మీకు అన్నాడు. మాకు వెస్టర్న్స్ లో ఎక్కువ, చిన్న విషయం ఉన్నా కూడా మేము అప్రిషియేట్ చేస్తాము. మీరు లిట్మస్ టెస్ట్ లాగా 100 బ్యాటరీ టెస్టులు చేసి అన్ని బాగుంటే బాగున్నాడు అంటారు. కాబట్టి ఓ రకంగా ప్రశంస అనేటువంటిది భారతీయులలో తక్కువ అని ఆయన అభిప్రాయం. అందుకే నాకు నా ఉపన్యాసాలలో కూడా చెప్తాను, ఒక వ్యక్తి యొక్క గుణగణాలు మీరు ఎంత చక్కగా గుర్రం జాషువా గారి గురించి చెప్పారు. వివేకానందుడు ఇక్కడ ఒక సన్నాసిగానే చూశారు. ఆయన షికాగోలో ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ప్రపంచం గుర్తించిన తర్వాతనే ఇండియా గుర్తించింది నా లెక్కలో. కాబట్టి ఇండియన్స్ కి ఆ లక్షణం ఉంది కాబట్టి మనం కొంచెం గ్రహించాలి, ఆలోచించాలి కూడా ఆ విషయంలో. గుర్తింపు అనేటువంటిది తప్పకుండా. కాబట్టి నాకు చాలా చాలా నచ్చింది మీ ఉపన్యాసం. నాకు ఎవరికైనా కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా నేనేం చెప్తానంటే, ఒక వ్యక్తి యొక్క కానీ ఒక విషయం యొక్క కానీ 100 సంవత్సరాల కింద జరిగినటువంటి అన్యాయానికి దాన్నే పదే టీవీ సీరియల్ లాగా లేకపోతే టీవీ వార్తల్లాగా వేయడం నుంచి ఇప్పుడున్న సమాజాన్ని ఉద్ధరించడమా లేకపోతే చెడగొట్టడం అనేటువంటిది ఉపన్యాసకుడి మొదటి లక్షణం ఉండాలి. అది మీరు పూర్తిగా విశదీకరించేందుకు చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు డాక్టర్ రవికుమార్ గారికి కూడా నన్ను ఈ గ్రూప్ లో ఇన్వాల్వ్ చేసిన. థ్యాంక్ యూ సార్. స్వర్ణలత గారు. సార్ అందరికీ నమస్కారాలండి. సో ఈరోజు స్పీకర్ శ్రీ రాణి శివశంకర్ శర్మ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు సార్. చాలా చక్కని ఉపన్యాసము ఇవాళ జాషువా గురించి. నేను ఈరోజు ఇంతకుముందే నా ముందు మాట్లాడిన భాస్కరాచారి గారి మాటలతో నేను కూడా ఏకీభవిస్తానండి. అంటే అప్పట్లో కొన్ని అన్యాయాలు జరిగిండొచ్చు, అన్యాయం అని వాళ్ళ కోణంలో ఎవరైతే ఆలోచిస్తున్నారో జరిగిండొచ్చేమో కానీ, బట్ ఎక్కడైనా కానీ జ్ఞానంగానే గుర్తిస్తారండి జ్ఞానాన్ని. దానికి కులము మతము అనేది ఆపాదించరు అనేసి ఒక నమ్మకం. అంటే అప్పట్లో అది ఎలా ఉన్నిందో ఏమో తెలియదు కానీ, అంటే ఇప్పుడు పూర్వమంతా కూడా చాలా మందిని ఆదరించిన వాళ్ళు ఈ బ్రాహ్మిన్సే ఆదరించారు. గురువులంతా కూడా వాళ్ళే ఉండేవారు. ఎవరైనా పైకి వచ్చినప్పుడు అబ్దుల్ కలాం గాని, ఇప్పుడు జేసుదాస్ గారు ఆయన గురువు అయితే 3 పూట్ల సంధ్యావందనం చేసుకునేవారు. ఆయన దగ్గర ఈయన కూర్చొని నేర్చుకున్నారు. సంగీతం అంతా ఆయనకి వంట పట్టించారు, నేర్పారు. అంటే చాలా వాళ్ళకి చూస్తుంటాం మనము. ఎక్కడ అంటే ఆ టైంలో ఇలాంటి భేదం లేదు. జ్ఞానం ఎవరికి అబ్బుతుందో వాళ్ళకి నేర్పేవాళ్ళు. అలా కూడా ఉన్నింది వ్యవస్థ. అంటే ఇంతకుముందు భాస్కర్ గారు చెప్పినట్టు మనం ఏదైతే పాజిటివ్ గా ఉందో, ఏది చెప్తే ప్రజలకి సమాజానికి హితమవుతుందో దాన్ని చెప్పడం అనేది చాలా ముఖ్యము. అది చాలా మంచి మాట కూడా సార్. అది నాకు చాలా నచ్చింది. మీ స్పీచ్ లో అంతా కూడా ఎలా ప్రభావితం చేశారు ఆయన రచనలన్నీ కూడాను. అంటే నాకు కూడా టెక్స్ట్ బుక్ లో కూడా మేము ఈ దేశభక్తికి సంబంధించిన పద్యాలు చూస్తూ ఉంటే సుమోతి జ్ఞానానంద స్వామి గారిది ఆయన రాసిన దేశభక్తి పద్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత బాగున్నాయి. ఆయన ఒక లెసన్ పెట్టాము, ప్లస్ ఎక్కడ అంటే చూడగానే ఆ పద్యం ఎంత బాగుందా అని అనిపిస్తే తర్వాత చూస్తే కవి ఇలా అని మనకు తెలుస్తుంది. అసలు ఎక్కడ వీళ్ళు ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట ఆ రచన అంతా కూడా. అలాగే జాషువా గారు అలా నిరూపించుకున్నారు. ఆయనకున్న జ్ఞానంతో, ఆయనకున్న తపన, ఆయన ఆసక్తి పద్యాలు నేర్చుకోవాలన్న తపన అనేది ఆయన అంత గొప్ప కవిగా ఆయన రూపుదాల్చడానికి దోహదపడిన అంశము. ఈ రోజు అదే మీరు చెప్పిన అన్ని అంశాలు సార్, అంటే భాగవతం నా బాలశిక్ష అనేది కానీ అంశాలు చెప్పడం కానీ ఇలా చాలా, అంటే ఏది ఇంపార్టెంట్ గా టచ్ చేయాలో ఆ అంశాలన్నీ కూడా మీరు టచ్ చేసి చెప్పడం జరిగింది. చాలా మంచి ప్రసంగం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కవి గురించిన మంచి విశ్లేషణతో అవన్నీ కూడా పరిచయం చేయడం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రంగారావు గారు. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. రంగారావు గారు సార్
సార్ నమస్తే. మాట్లాడచ్చా? మాట్లాడండి. సార్, పాలకవర్గం గుర్తించలేదు అనే ఒక భావన వాళ్ళు వ్యక్తం చేశారు. అంటే వీరు కాదు వ్యక్తం చేసింది, ఒక అంటే జాషువా అభిమానులు బాధపడ్డారని చెప్పారు. పద్మభూషణ్ ఇచ్చారు, గంటపెండేరం గ్రహీత, ఎమ్మెల్సీ ఇచ్చారు, కళాప్రపూర్ణ, రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీల అవార్డు కూడా వచ్చారు. అయితే ఆ కాలంలో యువకులుండ్రి, తర్వాత కాలంలో సరే గతించారు. గడియారం శేషపన్ శర్మ గారు అనేటైనా ఆయన జ్ఞానపీఠ అవార్డు ఆశించారు అని చెప్పేది. ఆయనకు అదొక కోరిక అంతర్గతంగా ఉండేది జాషువా గారికి అని చెప్పారు. ఆయన విద్యుత్ సంస్థలో ఏడీగా పనిచేశారు. గడియారం శేషపన్ సార్, మీ స్పీచ్ ఆగిపోయింది రంగారావు గారు. రంగారావు గారు, ఈ మధ్యలో హలో సార్, మీ స్పీచ్ ఆగిపోయింది. మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. రంగారావు గారు, మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. సార్ ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి. ఓపెన్ అయింది. అదే సో అదొక విషయం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు యాదవ్లు కూడా మావాడని క్లెయిమ్ అవుతాడేమో ఫ్యూచర్లో. కంచాయిలే కూడా జాషువాను ఓన్ చేసుకోవడం చూస్తాము. ఈ విషయాలు నాకు అనిపించినాయి. ఇప్పుడు రాణి శివశంకర్ శర్మ గారు చాలా గొప్ప చదువరి, చాలా విషయాలు తెలుసుకున్నారు. సార్గా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు సార్, మీ వెంబడి పడతా నేను. ధన్యవాదములు. డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారు, నమస్కారం సార్. నమస్తే. నాకు నేను మనసు ఫౌండేషన్ వాళ్ళము 2012లో జాషువా కంప్లీట్ వర్క్స్ మేము సంపాదించి అచ్చు వేసాం. నేను ఎడిటర్గా పనిచేయదు కదా, మొత్తం జాషువా వర్క్స్ ప్రథమ ముద్రణను ప్రమాణంగా పెట్టుకొని సేకరించి వేసాం. నిజానికి ఎంతో మంది జాషువా అభిమానులను చెప్పుకున్న వాళ్ళ దగ్గర ఆ బుక్స్ లేవు. నేను ఒక ఆంధ్రదేశంలో ఉండే మొత్తం లైబ్రరీస్ విరిల్విన్ టూర్ చేసి తర్వాత మద్రాసులో ఉండే లైబ్రరీస్ సంపాదించి వాటినే ప్రమాణంగా పెట్టుకొని వేసాము. అది నేను చేసిన పనికి ఆ సభ ఆవిష్కరణకు కూడా నన్ను అధ్యక్షత వహించమన్నారు హైదరాబాద్ లో జరిగిన సభకు. అలా జరిగింది. రెండోది ఏంటంటే, శివశంకర శర్మ గారి పేరు వినడం, వారి గురించి చదవడం తెలుసు, కానీ నేను మొదటిసారి వారి దర్శనం టీవీలో. ఇక్కడ సంతోషం, చాలా సంతోషం. చాలా మంచి ఉపన్యాసం చేశారు. వెరీ లెర్నెడ్ మ్యాన్. ఐ కంగ్రాచులేట్ హిమ్. నాకు చెప్పండి వారికి. తర్వాత మా నెల్లూరుకి జాషువాకు చాలా సంబంధం ఉందండి. తిక్కవరపు రామిరెడ్డి గారు, మరొక రెడ్డి, ఆయన పేరు నాకు గుర్తు రాలేదు, వాళ్ళిద్దరూ తొలి దశలో జాషువా రచనలు అన్ని ప్రింట్ చేశారు. రామిరెడ్డి గారు ఆయన సహపంక్తి భోజనం చేశారు. 1921కే ఆయన గోపాల్ రెడ్డి గారి మామగారు అస్పృశ్యతను పాటించడం మానేశారు. 21లో జైలుకి వెళ్ళారు జాతీయోద్యమంలో. తర్వాత ఆయన అస్పృశ్యతను పాటించకుండా వాళ్ళ ఇంట్లో వంటవాడు కూడా దళితుడే. తెక్కవరపు రామిరెడ్డి గారు గోపాల్ రెడ్డి గారి మామగారు. నెల్లూరు జిల్లాలో అత్యంత ధనికులైన భూస్వాములు ఆయన ఒకరు. ఆయన జాషువాను తన ఇంట్లో పెట్టుకునేవారు నెల్లూరు వస్తే. ఇవి నేను జాషువాను చూడలేదు, కానీ ఇవి. తర్వాత మనసు ఫౌండేషన్ వేసినప్పుడు ఉత్తరాలు, ఆయన వీలునామా అన్ని వేసాం. మాకు దొరికినంత వరకు చాలా వరకు మేము సేకరించి వేసాము. రాయుడు గారు గొప్పతనం అది. చాలా మంది జాషువా అభిమానులు చెప్పుకున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఆ పుస్తకాలు కానీ వాళ్ళ ఉత్తరాలు కానీ దొరకలేదు. అది కొంచెం మనస్తాపం కలిగించే, బాధలు కలిగి వీలునామా కూడా వేసాము. ఈ విషయాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ కేవీఎస్ గారు. నమస్కారం సార్. శివశంకర్ సార్ గారికి అభినందనలు. నమస్కారం. జాషువా గారు
ఏమాత్రం న్యూనతాభావం లేకుండా ఒక చిచ్చుబుట్లో తిరగబడ్డాడు. కులమతాలు గీచుకున్న గీతలు చొచ్చి పంజరాని గట్టు వీడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరిగి లేదు విశ్వ నరుడనే. ఈ కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢనమ్మకాల మీద తిరగబడ్డాడు. చేత్కారాలు ఎక్కడైతే ఆయనకి వచ్చాయో అక్కడే సత్కారాలు కూడా పొందాడు. అగ్రమన్న దురహంకాల మీద కత్తి చూశాడు కానీ సౌమ్య పదిజాలం. ఆయనకి 2 గురువులు అంటాడు ఆయన. ఒకటి పేదరికం, 2 కులమత భేదం. ఒక గురువు నాకు సహనాన్ని నేర్పితే రెండోది ఎదిరించే శక్తిని ఇచ్చింది అన్నాడు. ఆ కింద ఒకటి అంటాడు, ఇక్కడ జరిగిన పర్సనాలిటీ క్లాషెస్ ఉండొచ్చు కానీ క్యాస్ట్ క్లాష్ లేదండి అక్కడ. నా కవితా వధూటి వదనంబు ఎగాదిగ చూసి రూపరేఖాకమనీయ వైఖరులు గాంచి బలి అన్నవారే మీదే కులమన్న ప్రశ్న వెలిగించి శివాలను నిలిచిపోతున్నా. అది ఎంతోగా బాధపడ్డాడు ఆయన, సిగ్గుపడ్డాడు దాని గురించి. అలాగే వినా సత్యనారాయణ గారు జాషువా గురించి ప్రస్తావిస్తూ జాషువా ఒక మధుర కవి అన్నాడు ఆయన. అలాగే తిరుపతి వెంకట కవులు, మన తిరుపతి తలపల్లి వెంకట శాస్త్రి గారు, ఆయన కాళ్ళకి గండ పెండేరంతో కూడా నేను చేసుకున్న పుణ్యం అన్నాడు ఆయన. ఇంతకన్నా నాకు ఏ రకమైన సత్కారం అక్కర్లేదు అన్నాడు జాషువా. ఆఖరిలో మాట్లాడాడు ఆయన, రాజు మరణించినక తార రాలిపోయే, సుఖమి మరణించి ఒక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖమి జీవించు ప్రజల నాలుకలయ్యను. అంత గంభీరమైనటువంటి ఏమాత్రం నైరాశ్యం చేసినటువంటి తర్వాత 1969లో ఆయనకి విశ్వనాథ్ వారికి కలిపి ఒకేసారి కళాప్రపూర్ణ ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ. విశ్వనాథ్ గారు ఏం చేశారంటే కొంచెం నోటి దురుసు వల్ల గుర్రాన్ని గాడికి ఒకే ఘాటు కట్టేశారు అన్నారు. అప్పుడు గుర్రం జాషువా గారు, నేను గుర్రం అని అందరికీ తెలుసు, మరి ఆ రెండోది ఏమిటో ఆయనే తెలుసుకోవాలన్నాడు. పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఏ రకమైన కాస్ట్ ప్రాబ్లమ్స్ అక్కడ లేవని నేనైతే అభిప్రాయపడుతున్నాను. సంతోషంగా. థ్యాంక్ యూ సార్. గురుమూర్తి గారు గురుమూర్తి గారు మీరు అన్మ్యూట్ అవ్వాలి. హలో, చెప్పండి సార్. అందరికీ నమస్కారం సార్. నేను సాహిత్యం చదివిన వాడిని కానీ సాహిత్యం సృష్టించిన వాడిని కాదు. అయితే కొంత సాహిత్యం కాకుండా సమాజాన్ని పరిశీలన చేశాను కాబట్టి, సమాజహితమైంది సాహిత్యం కాబట్టి, మరి చాలా మంది సమాజంలో ఉన్నటువంటి అనేక దురాచారాలని, ఇదే కులం కానివ్వండి, మతం కానివ్వండి, భాష కానీ అనేక రకాలైనటువంటి భేదాలన్నింటినీ కూడా వాటిని వ్యతిరేకించుతూ సాహిత్యం సృష్టించడం జరిగింది. నాకు ఒక అవకాశం వచ్చింది నేను లెక్చరర్ గా ఉన్నప్పుడు. ఏంటంటే నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నాకు ఒక టాపిక్ ఇచ్చారు. అది ఏంటంటే సాహిత్యం ఇచ్చారు. ఎందుకంటే నేను ఇంగ్లీష్ బోధించేవాడిని. ఇక ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మీరే చెప్పండి అంటే ప్రాచీన కళా సాహిత్య రూపాలని చెప్పారు. ప్రాచీన కళా సాహిత్య రూపాల గురించి నేను ఒక 15 రోజులు స్టడీ చేసి చెప్పడం జరిగింది. ఒక వ్యాసం కూడా రాశాను నేను, ఒక 13 పేజీల వ్యాసం రాశాను. మన ప్రాచీన ఎక్కువగా తెలుగు నేపథ్యంలో చేశాను. అందులో నాకు అనిపించింది ఏంటంటే, సాహిత్య విషయానికి వచ్చినప్పుడు కళారూపాల రూపంలో ఉన్నప్పుడు సాహిత్యం, పద్యము ఆధునిక విదేశాల్లో ఉన్నటువంటి ఇతర భాషల్లో ఉన్నటువంటి విదేశీ భాషల్లో ఉన్నటువంటి ఆ వెర్షన్స్ ని ఇక్కడ తీసుకోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి కళారూపాలు అంతరించింది. ఈ కళారూపాలు అంతరించడం అనేది ఇంకా సినిమా ద్వారా కానీ ఇవన్నీ వచ్చినాక అంతరించింది. సో వాటి యొక్క స్టేటస్ ని ముందుకు తీసుకుపోయేటువంటి తరం అంతరించిపోయింది ఇప్పుడు దాదాపు. వాటిని కేవలం మ్యూజియంలో పెట్టుకునేటువంటి పద్ధతిలోనే మనం ఆ కళారూపాలను చూస్తున్నాం, లేదా అక్కడక్కడ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఆదరించే వాళ్ళు లేదు. అది దాని ద్వారా కూడా సాహిత్యం ఉన్నదనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం వాస్తవం. అయితే డైలాగ్స్ అన్నారు కాబట్టి సోషల్ డైలాగ్ ఇది కాబట్టి నేను ఆ మధ్యలో నేను మామిడి హరికృష్ణ గారిని కలిసి కూడా నేను ప్రాచీన సాహిత్య కళారూపాల మీద అధ్యయనం చేసే అవకాశం ఉంటే చూడండి అని చెప్పాను నేను. అది అవసరం కూడా ఏమో అనిపించింది. అది ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ చాలా రకాల కళారూపాలనే సాహిత్యం ఉంది. అయితే సాహిత్యం మనం నేను వ్యక్తి భేదం లేకుండా మాట్లాడుతున్నాను ఇక్కడ. వినొస్తుందా సార్? సార్ అయితే వ్యక్తి భేదం అనేటువంటి లేకుండా చూసినప్పుడు మనకి ఏం కనబడుతుందంటే,
మనకి సిస్టమ్ రకాలైన అంటే కాగ్నిటివ్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సృష్టించినటువంటి సాహిత్యాన్ని సాహిత్యంగా చెప్తూ పోతున్నాం. నాన్ కాగ్నిటివ్ అఫెక్టివ్ డొమైన్ లో, సైకమోటార్ డొమైన్ లో పనిచేసేవాళ్ళు, నిరంతరం ఎమోషన్స్ తో జీవించేవాళ్ళు, నిరంతరం ఒక లేబర్ గా జీవించేవాళ్ళు, వాళ్ళు కూడా సాహిత్యాన్ని సృష్టించినటువంటి విషయాన్ని కానీ కళారూపాలను సృష్టించినటువంటి కానీ మనం వాటిని బయటకి వెలికి తీయలేకపోయినాం చాలా వరకు. అవి ఇప్పటికీ వెలికి తీసే ప్రయత్నం తెలుగు యూనివర్సిటీ చేసింది కొంతవరకు. సో వాటి ద్వారా తీసుకున్నట్టయితే మనకి వాళ్ళు గుర్తింపుని కోరుకోరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకి ఇంతకుముందు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు, మాజీ వైస్ ఛాన్సలర్ గారు, అసలు జాషువాకు గుర్తింపు ఎందుకు లేదు? చాలా ఉంది. మా అందరికీ తెలుసు, జాషువా చదివాము, జాషువా విన్నాము, అన్ని తెలుసు మనకి. కాకపోతే ఒకటి ఏంటంటే ఇంకా గుర్తింపు అంటే ఇంకా ఎక్కువ గుర్తింపు అయితే కూడా అది కష్టమేమో, అవసరం కూడా లేదేమో. కానీ జాషువాకి రావాల్సినంత గుర్తింపు వచ్చింది. ఇంకొకటి సోషల్లీ కండిషన్. ఈవెన్ ఒక రైటర్ అయినా కూడా ఒక ఎవల్యూషన్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన సోషల్లీ కండిషన్ కాబట్టి లిమిటేషన్స్ ఉంటాయి. విమర్శకులకు లిమిటేషన్స్ ఉన్నాయి, తర్వాత వీళ్ళకు లిమిటేషన్స్ ఉన్నాయి, ఆర్టిస్ట్ కూడా. పెద్దన ఇవాళ విశ్వనాథ సత్యనారాయణ గారికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కులపరంగా కానీ, మతపరంగా కానీ, భాషాపరంగా కానీ. అలాగే జాషుకు కూడా ఉండొచ్చు కొన్ని. సో అట్లా మనం విభజించుకుంటూ పోయినట్టయితే కష్టమవుతుంది. వాళ్ళు చెప్పినటువంటి అప్పుడు ఆ కాలానికి అవసరమైనటువంటి పని చేశారా లేదా, ఆచరణ అవలంబించారా లేదా. ఈ పని చేయడం అంటే రెండు, సాహిత్యం సృష్టించడం, ఆచరణలో అది చూపెట్టడం. ఈ రెండు చేస్తే వాళ్ళు ఎవరైనా గొప్పవాళ్లే. వాళ్ళకి తప్పకుండా ఆదరించేటువంటి అవకాశం, అందరూ సామాన్యులు కూడా ఆదరించే అవకాశం వస్తుంది. అలాంటి తరానికి చెందినటువంటి వ్యక్తిని, అలాంటి వాళ్ళ దృష్టిలో జాషువా గొప్పవాడని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. ఇవాళ శర్మ గారు ఏదైతే ఉపన్యసించారో వారు ఉపన్యసించడం ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయాలను చూసినట్టయితే ఇంకా సాహిత్యాన్ని దాన్ని ఇంకా భరించిపోయినట్టయితే ఇంకా ఎక్కువగా విషయాలు తెలుస్తాయి అతని సాహిత్యాన్ని. కానీ కొంతవరకైనా కూడా మనం ఇవాళ జాషువా సాహిత్యాన్ని గుర్తులో పెట్టుకున్నామంటే మనం ఖచ్చితంగా ఒక రకమైనటువంటి వ్యక్తి సమున్నత జీవితంలో ఎవల్యూషన్ చూస్తాడు, చివరికి రెవల్యూషన్ చూస్తాడు, మళ్ళా ఎవల్యూషన్ చూస్తాడు, మళ్ళీ రెవల్యూషన్ చూస్తాడు, సెంట్రలైజేషన్ అవుతాడు. ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి నిరంతర ఎమోషన్స్ లో కూడా ఖచ్చితంగా అతను జీవిస్తూ ఉంటాడు. అది సరి అయినది చెప్పి అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. భారవి అనే పేరుతో ఉన్నారండి, ఎవరు మాట్లాడితే వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. నేను శర్మ గారు మాట్లాడింది మొట్టమొదట వినలేదు, నేను కొంత ఆలస్యం అయింది కనెక్ట్ అవడంలో వాటిలోను. నా పేరు భారవి, నేను హైదరాబాద్ లో ఉంటానండి. జాషువా గారి గురించి చెప్పాలి అని అంటే కనుక ఆయనతో కలిసి ఒక కనీసమైన నాకు 8 సంవత్సరాల వయసప్పుడు కలిసి నివసించాను ఆయనతోటి నేను. బహుశా 1953, 52 ప్రాంతాలు. నేను ఫస్ట్ ఫార్మ్ గుంటూరు గురవయ్య హై స్కూల్లో చదివాను. అప్పట్లో ఆయన ఇంట్లో ఉండేవాడిని నేను. ఒక విషయం జాషువా గురించి నేను చెప్పాలని అంటే, అసలు ఆయన ఎప్పుడు కూడా తన కులం విషయం కానీ లేదు ఇతరులు ఆ కులాన్ని ఎత్తుకున్నప్పుడు కానీ ఎప్పుడు కుంగిపోవడం నేను చూడలేదండి. చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఉండేవారు. ఆలోచన వచ్చినప్పుడు రాసేవారు. ఎప్పుడు సంతోషంగా ఒక గంభీరమైన దృక్పథంతో, గంభీరమైన మాటలు, కబుర్లతోటి ఉండేవారే కానీ ఎప్పుడు అలా ఉండేవారు కాదు. ఆ తర్వాత కూడా 1971లో కనుక ఆయన పోయారు. తర్వాత కొంత అనారోగ్యానికి లోనవడం జరిగింది. అద్భుతమైనటువంటి ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం పెట్టారు. ఇక్కడ ఏదో చప్పుడవుతుంది, నేను వేరే రూమ్ లోకి వస్తాను. మీకు డిస్టర్బెన్స్ గా ఉందేమో. వినపడుతుందండి మీకు? వినపడుతుందండి. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం పెట్టారు. అది చూసి ఆ కింద రాసింది నేను చదివానండి. ఏమనుందంటే కవితా చక్రవర్తి దళిత జ్యోతి అని ఉంది. ఆ కిందది రాయకుండా ఉండవలసింది. అది ఒక గొప్ప రికగ్నిషన్ అయి ఉండేది. జాషువాని కవిగా గుర్తించాలి కానీ ఇంకా ఏ రకంగా గుర్తించవలసిన, ఆయన మామూలు మనిషే, అందరి మనుషుల్లాగా మనలాగానే ఆయన మనిషే, అంతవరకే. రెండోది రాసి కొంత
అగౌరవపరిచారేమో అని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత కూడా అక్కడ ఒకటి ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాను అని అంటే గనక, జాషువా గారి కూతురు కొడుకునండి నేను. జాషువా గారికి 2వ కుమార్తె కొడుకుని నేను. పద్మావతి మా అమ్మగారి పేరు. ఆ పెద్ద సంతానం నేను. అక్కడ మీకు కనిపిస్తున్న కె శోభ, డాక్టర్ రాష్ట్ర వాళ్ళిద్దరూ కూడా మా చెల్లెళ్ళు. ఏమండి, నాకు మనవడిగా నాకు అసలు ఈ ప్రసక్తి మంచికి కూడా నేను కుల ప్రసక్తి కానీ మత ప్రసక్తి కానీ తేను. మంచికైనా సరే నేను తేను. మనిషిగా మాట్లాడుకోవడమే అంతవరకే. ఆ ట్యాంక్ బండి మీద చూసినప్పుడు నాకు వేశారు గొప్ప. రామారావు గారు రికగ్నిషన్ చేసింది ఉంది, కానీ కొంచెం మనసు చివుక్కుమంది ఆ 2వ లైన్ చూసినప్పుడు. నేను ఆయన కవిత్వం చాలా చాలా వరకు చదివాను. ఇతరత్ర కొద్ది గొప్ప నాకు తోచినంత వరకు నేను ఇతర పుస్తకాలు కూడా, అటు చలంగారంటే చాలా పుస్తకాలు కూడా నాకు సాహిత్యం మీద అభిలాష చాలా ఎక్కువ. మరి జాషువాని ఒక మనిషిగా, ఒక గొప్ప కవిగా మాత్రమే నేను గుర్తిస్తానండి. ఈ అవకాశం నాకు కలిగినందుకు, ఇది పూనుకున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రాష్ట్ర గారు కానీ శోభా గారు కానీ మాట్లాడతారా? ఓకే. ఆరేపల్లి దర్గా గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? లేదులేండి సార్, థ్యాంక్ యూ. చాలా మంచి వ్యాఖ్యాత సార్ గారికి ధన్యవాదములు. ఈరోజు మంచి కార్యక్రమం మేము వినగలిగినాము. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టీవీ రావు గారు, టీవీ రావు గారు, టీవీ రావు గారు. సో సార్, ఇంకా ఎవరు మిగిలిపోయారు? దాదాపు అందరూ అయిపోయినట్టున్నారు రెస్పాన్సెస్. ప్రసూన, మీరేమైనా మాట్లాడతారా? ప్రసూన, చాలా బాగుంది. అది ఇంటర్లన్నా రెగ్యులర్గా గుర్తుపెట్టుకొని నాకు జాషువా గారి గబ్బిలము పాఠం ఉండింది, అది గుర్తొచ్చింది ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా జాషువా గారి కుటుంబీకుల్ని చూడడం కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సార్ శర్మ గారు, మీరు ఒకసారి సమ్మింగ్ అప్ ఆఫ్టర్ వీళ్ళందరి కామెంట్స్ అవి విన్న తర్వాత మీరు సమ్మింగ్ అప్ చేసేస్తే అలాగే మీరు కెమెరా అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. చాలా సంతోషం. ఇవాళ రఘుకుమార్ గారు మంచి ప్రోగ్రామ్, అలాగే అభిప్రాయాలు కూడా చాలా అందరూ కూడా బాగా చెప్పారు. ఇంకోటి మనం భారవ్ గారిని వాళ్ళ జాషువా గారి మనవడు అని చెప్పారు కదా, ఆయన కూడా కలవటం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు. అదే ఆయన కుల వివక్ష అనేది ఉంది సమాజంలో, కులం లేదని అనలేము. అంటే నేను అలా ఏమి చెప్పలేదు. మన సమాజానికి సంబంధించి ఈనాటికి కులం అనేది ఒక సమస్యగా ఉంది, కుల వివక్ష ఉంది. దాన్ని ఆయన ఎలా డీల్ చేశారు అంటే దాంట్లో ఆయన కూరుకుపోలేదు. ఆయన దాన్ని అధిగమించారు, దాన్ని ఎదిరించారు. అలాగే చాలా విశాల దృష్టితో ఎలా సాహిత్యాన్ని అర్థం చేసుకున్నారు అనేది మనం చూసాము. అలాగే ఆయన ఒకే ముద్ర వేయడానికి ఎందుకు వీలు కాదంటే చాలా బహుళమైనటువంటి వాటిని ఆయన స్పృశించడం వలన ఆయన చాలా విశ్వకవి అని ఆయన ఎలా చెప్పుకున్నాడు. ఆయన విశ్వకవిని నేను, విశ్వనరుడు నేను అని చెప్పుకున్నాడు. అది అలా చెప్పడంలో కూడా ఆయన తన బహుళ అస్తిత్వాన్ని, లేకపోతే చాలా విశ్వమంత విశాలమైన వాడిని చెప్పుకోవడం జరిగింది. అలాగే భారతీయ తత్వం కూడా ఆయనలో రూపుగట్టినటువంటి వ్యక్తి. ఇప్పుడు చాలా మంది మంచి అభిప్రాయాలు చెప్పారు. ఈ మీటింగ్ చాలా విజయవంతంగా నడిచింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. సార్, ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. నేను ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ గ్రూప్ లో మన స్వర్ణలత గారు పాసిబుల్ టాపిక్స్ అని ఒక డాక్యుమెంట్, వర్డ్ డాక్యుమెంట్ పెట్టారు. ఆవిడ ఒక 10-15 సబ్జెక్ట్స్ ని ఐడెంటిఫై చేసి
వీటిలో ఎవరన్నా మాట్లాడితే బాగుంటుందేమో అని. మరొకసారి రిక్వెస్ట్ అండి, యు గో త్రూ ఇట్. ఆవిడ పంపించినటువంటి ఆ వర్డ్ డాక్యుమెంట్, మీలో ఎవరికైనా ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనే కోరిక ఉంటే మీరు మాట్లాడచ్చు, నాకు చెప్పచ్చు. ఇది కాకుండా కూడా ఇంకా ఎవరైనా సరే ఏదైనా సబ్జెక్ట్స్ మీద మాట్లాడతామంటే కూడా నా నెంబర్ కాంటాక్ట్ చేసి 9441015709 ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ టాపిక్స్ ఉంటే మీరు చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మీరు డిఫరెంట్ టాపిక్స్ని మీరు ప్రపోజ్ చేసి మీ తరఫు నుంచి స్పీకర్స్ని ఎవరైనా తీసుకొస్తే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ మ్యాన్, అండ్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ విల్ బి ది happiest organization for inviting different thoughts. Thank you very much. It was a wonderful session. Sharma garu made it a highly enjoyable and entertaining, అది కాకుండా చాలా ఎడ్యుకేటివ్ సెషన్ ఇది. నార్మల్ గా సాహిత్యం అనగానే అది ఒక పద్ధతి ప్రకారం మాట్లాడతారు సాహిత్యకారులు అనే భయం మాకు ఎప్పుడు ఉంటది. అయితే అలా కాకుండా ఈ మూసకి వ్యతిరేకంగా మాట్లాడిన మీకందరికీ ధన్యవాదాలండి. శర్మ గారి కాంటాక్ట్ నెంబర్ అండి. శర్మ గారి మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పగలరా? కొంతమంది అడుగుతున్నారు. 739 రాసుకుంటున్నారండి? 739 6666 అంటే 4 6లు 942 739666646లు 942. Thank you, sir. Thank you. Thank you all for this wonderful evening, and we will meet again next Friday on a different topic. Thank you all, sir. Thank you all. Thank you. We are ending the session. Thank you. Thank you. Thank you.